ఏ శుభకార్యానికైనా శుభారంభం. హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ డి బాబీ అండ్ సోమేష్ ఉన్నారు, ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు గెస్ట్లు ఒకే ఫ్రేమ్లో. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జర్నీ, వాళ్ళ కెరియర్ ప్రజెంట్ ఎలా నడుస్తుంది, ఏమేమి ప్రాజెక్ట్ చేస్తున్నారు, మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మాస్టర్స్. నమస్కారములు. హాయ్ బ్రో. మాస్టర్ కంటెస్టెంట్. మాస్టర్ మరి నువ్వు మాస్టర్ అవ్వాల్సింది. అవును, వదిలేయడం కాదు అది. అది ఇప్పుడు చెప్పాలా? అది ఏముంది, అది వదిలేయడం కాదు, అది నువ్వే కదా గెలుకోవదా? వదిలేయడం కాదు అది. అప్పుడే నేను విన్ అయ్యి బయటకు వచ్చాను అనమాట. సో ఏంటంటే నాకు తెలిసిన డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఇలా కావాలంటాను ఉంటుంది కదా, నేను ఇంకేదైనా బెస్ట్ జోడీ ఉంటుందేమో అని చెప్పి ట్రై చేశాను. అన్న లేదన్నా, కొంచెం నేను రావాలని అంటే అన్నకు కొంతమంది కదా, మీకు జోడీ ఎవర్రా అమ్మ? ప్రియాంక గారు మీకు ప్రియాంక గారు బాగున్నది అన్న, బట్ ఏంటంటే కొంచెం వచ్చిన వాళ్ళు ఉంటే నేను కొంచెం బెస్ట్ చేయడానికి ట్రై చేయగలుగుతానేమో అన్న అని చెప్పేసి వాళ్ళకి అడిగాను. ఆ టైం కొంచెం ఇష్యూ అయ్యి నేను ఇంకా సరే నేను డ్రాప్ అవుతున్నాను అని చెప్పేసి అలా అయ్యాను. అంతే. ఆయన బ్రో ఏమో తక్కువ అనుకుంటున్నాడు ఏంటి? ప్రాక్టీస్ చేయకపోతే బాగానే చేస్తాడు బ్రో. పింకీ కూడా ఇద్దరు చూపించావు గారు బాబు. తీసుకున్నాం మా జోడీ. నేను చేయనని తెలుసు కదా. చేశారు, మీరు చేయగలరు అది నాకు తెలుసు. ఒక వీడియో పంపించారు, ఎవరు మనిందరన్న వీడియో పంపించారు, చూసా. ఓకే, బాడీలో ఉంది, చేపిస్తే చేయగలుగుతారు అని అనిపించింది. అప్పుడు చాలాసార్లు చెప్పాడు, మా చేస్తున్నాడు బాబు, శివన్న బాగా కష్టపడుతున్నాడు రా అని చెప్పేసి చాలా. అంటే చేద్దామన్న మీ దాంట్లో ఉంది, అది మనం తీసుకున్నాం గ్యాప్ లో. కొంచెం చిన్న మిస్టేక్స్ వల్ల చాలా కష్టం అని తెలిసింది అప్పుడే నాకు. డాన్స్ చాలా కష్టం. మీ ఇద్దరు D10 నుంచి ఫ్రెండ్సా? D10 నుంచి. D10 లో వీడు అప్పుడు కంటెస్టెంట్, నేను సైడ్ డాన్సర్. మన రాజు చేసేవాడు. కానీ రాజు చేస్తున్నప్పుడు రాజు కన్నా పక్కన నీ స్టెప్పులకి ఎక్కువ జడ్జిలు వాళ్ళందరూ పిలిచి మరి రాజు గడు ఏ సాంగ్ చేసినా కూడా పక్కగా, అంటే మాస్ నెల పిలుస్తారో పక్క నన్ను కూడా అలా పిలిచేవాళ్ళు ప్రతి సాంగ్. పాపకు పేరు అప్పుడు సిల్క్ చాక్లెట్, నడుమురాజా. నడుమురాజా ఎక్కువ అంటే అమ్మాయి స్టెప్పులు బాగా అనమాట. నీకంటే బాడీలో వేవ్ అనేది ఎక్కువ, దాని వల్ల సిల్క్ గా ఒకసారి గడ్డపేసి అనమాట. సిల్క్ బిందెలతో డాన్స్ చేసి నార్మల్ బిందెలతో చేశానులే. ఏది రాజుగడు అమ్మాయి గడ్డ పేస్తే ఎరా రాజుగడు సోమికి ఎందుకు చేయించాడు అంటే, సోమికి వస్తాడు కనిపించాడు అన్న అని చెప్పేసి నన్ను పిలిపి చేయించాడు కదా. ఒక సాంగ్ ఉంటది కదా, సిల్క్ చాక్లెట్ పెట్టుకొని ఉంటది ఒక సాంగ్ లో. నువ్వు డైరెక్ట్ గా డాన్సర్ గా సైడ్ డాన్సర్ గా వచ్చావా? చిట్టి మాస్టర్ నేను రాజుగడు అబ్బి మేమందరం కలిసి చిట్టి మాస్టర్ దగ్గర నుంచి వచ్చి సైడ్ డాన్సర్ గా ఒక సాయితే మాస్టర్ దగ్గర నుంచి జాయిన్ అయ్యి, అప్పుడు సాయితే మాస్టర్ కి చిట్టి మాస్టర్ అసిస్టెంట్, చిట్టి మాస్టర్ మమ్మల్ని తీసుకొచ్చారు సాయితే మాస్టర్ దగ్గరికి అప్పుడు. సో అలా మేము సైడ్ డాన్సర్ గా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ D ఎంట్రీ 10 D జూనియర్స్ నుంచి, అంటే బ్యాక్గ్రౌండ్ D7 జూనియర్స్. D7 జూనియర్స్ నుంచి స్టార్ట్ చేసావు. జూనియర్స్ 7, 8, 9, 10 సైడ్ డాన్సర్ చేశాను. నువ్వు బాబీ డైరెక్ట్ గా వచ్చేసావా కంటెస్టెంట్ గా? నేను D జోడీకి ఆడిషన్ అయితే D జోడీకి ఇచ్చా, దాని తర్వాత D10 కి ఇచ్చా. D జోడీలో సోలోకి ఇచ్చా. D10 కేమో జోడీ అన్నారు ఫస్ట్. యాక్చువల్లీ D10 కూడా జోడీ అన్నారు. సరే అని చెప్పి జోడీ పట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడ జోడీ కాదు మళ్ళీ సోలో అన్నారు. అప్పటికప్పుడు అమ్మాయిని తీసి అప్పటికప్పుడు మళ్ళీ కంపోజింగ్ అంతా చేంజ్ చేసుకుని D10 ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అయ్యాను. కానీ బాగా చేసేవాడు కదా, మరి ఎందుకు ఎప్పుడు మధ్యలో ఎలిమినేషన్స్ అనేవి? అంటే మనకు అన్ని కుదరలే, ఒక్కడిని అయిపోయి అన్నిటికి. ఓకే, అంటే కుదరలేదా లేకపోతే లైక్ నేను అంటే జనాలు నార్మల్ గా D గురించి కానీ D విన్నర్స్ గురించి కానీ షో లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళే వాళ్ళ గురించి కానీ నార్మల్ జనాలు అందరూ ఏమనుకుంటారంటే అది ఒక రియాలిటీ షో కాదు కదా, లైక్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరైనా పంపించుకొని లేకపోతే వాళ్ళు నచ్చే వాళ్ళని విన్నర్ చేసుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఇలాంటివి జరుగుతాయా అంటే జరగడానికి రీజన్స్ కూడా ఉంటాయి. కొన్ని సార్లు జరగవు. సీజన్ లో విషయం చెప్తున్నాను, సీజన్ లో హైలైట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాత్రమే ఒక ఆనిముత్యాల ఒక నలుగురు హైలైట్ అవుతారు. బట్ హైలైట్ అయ్యే వాళ్ళు ఫైనల్స్ లో ఉండే కెపాసిటీ ఉండదు. అంటే షూట్అవుట్ రౌండ్ ఆడడానికి కొంతమంది ఉంటారు అన్నమాట. అలా హైలైట్ అయిన వాళ్ళు వేరు, హార్డ్ గా చేసే వాళ్ళు వేరు. బట్ లాస్ట్ కి ఎంత హైలైట్ అయినా ఏమైనా కానీ షూట్అవుట్ లో ఫైనల్స్ లో ఆడే వాళ్ళు మాత్రం పక్కా వాళ్ళు అలా వస్తారు. సో అది అంతే, ఇంకా రియాలిటీ షో దాని గురించి అది లోపల ఏం జరగదు. D10 లో కూడా యాక్చువల్ నేను ఎలిమినేషన్ అవ్వకూడదు, కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను అయ్యా, అంతే. అది అంటే అదే అందుకే ఇవేం నడుస్తాయి. ఇది దీని గురించి షోలో ప్రాబ్లం కాదు, బ్యాక్ డ్రాప్ మాస్టర్ సంథింగ్ మొత్తం
అంటే బ్యాక్ సైడ్ మాస్టర్స్ వాళ్ళ వల్ల అలాగని కాదు, అంటే చెప్పేసి చెప్పరా ఓపెన్ అని కాదు, అంటే యాక్చువల్ ఆ టైంలో వేరే వాళ్ళు ఎలిమినేషన్ అవ్వాలి. వాళ్ళు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు అనమాట. వాళ్ళకి కంటెస్టెంట్ సరిగ్గా అవ్వలేదు, అది ఇది అదే మాస్టర్ నాకు సరిగ్గా అవ్వలేదు, 10 సార్లు చేంజ్ అవుతున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడేసరికి ఇంకా అట్టే అలా 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 చూసి అదే టైం నేను కొంచెం డౌన్ అయ్యా, నన్ను లేపేశారు. అలా అలా లేకపోతే కానీ నార్మల్గా ఫేమ్ వచ్చేబట్టి ఇప్పుడు టీవీలోనే ఒక డాన్సర్ మంచి క్లిక్ అయ్యడం, మంచి రేటింగ్, మంచి ఫేమ్ వచ్చింది, ఆయన లాస్ట్ వరకు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశాలతో ఆయన లాస్ట్ వరకు తీసుకెళ్ళడం, అంటే టాలెంట్ ఉన్న డాన్సర్స్ ఎవరిని బయటకు పంపించడం అలాంటివి ఏమైనా ఉందా? అలా అంటే అదే చెప్తాను కదా బ్రో, అలాగే ఉంటుంది, ఇలా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా అలాగే ఉంటుందని మాత్రం ఉండదు. ఓకే, ఆ 50-50 ఛాన్సెస్ అంతే. ఇప్పుడు ఎంత నువ్వు టీఆర్పీ గురించి ఎంత ఆలోచించినా కూడా ఎండ్ ఆఫ్ ది కాంపిటీషన్కి వచ్చిన తర్వాత కాంపిటీషన్ అవతల వరకు ఇవ్వాలి నువ్వు, అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్తారు. కానీ అదే చెప్తాను కదా, కొన్ని ఇలా కొన్ని కొన్ని వాళ్ళకి కావాల్సిన వచ్చినా కూడా కొన్ని చిన్న చిన్న ఉంటాయి కూడా, బట్ అలా మరి మొత్తం బ్యాడ్ అని కాదు, ఉంటాయి, జరుగుతుంటే అట్లా జరుగుతుంది. 4 years అయింది నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి 2 years దాదాపుగా. ఎందుకు ఇంటర్వ్యూలు ఎవరు నార్మల్గా ఎందుకు రారు బయటికి? ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని చెప్పి కాదు, అంటే ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళు ఉన్నాం కదా, ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నాకైతే వచ్చాయి, బట్ మరీ అంత ఇది కాదు, ఏమంటారు దాన్ని, ఇప్పుడు మీరు ఉన్నారు ఒక మంచి స్టాండర్డ్ గా మంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఏదైనా క్వాలిటీగా ఉంటది, ఏంటి లేదు. ఇప్పుడు చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్ లో కానీ, చాలా మంది సోమేష్ మాస్టర్ మీతో ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుంటే, బట్ ఎక్కువ టైం దొరకలేక కొంచెం అది లేక, సో ఇప్పుడైతే మంచి టైం దొరికింది. మామ నేను అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒప్పుకుంటాం ఇంకా మా ఇద్దరం కలిసి. ఇప్పుడు దాకా నేను సోలోగా ఇచ్చాను, వీడి సోలోగా ఇచ్చాను, కానీ మా ఇద్దరం ఫ్రెండ్షిప్ కోసం కానీ మా ఇద్దరు ఫస్ట్ టైం ఇది కూడా ఎవరికి మా ఇద్దరం కలిసి ఎప్పుడు కూర్చొని మాట్లాడడం కానీ లేదు, కానీ ఇది రీల్స్ కూర్చొని మాట్లాడుకోవడం. టీ గ్లాస్ ఉంటాయి కదా, అలా కుట్టుకుంటారు కదా, అవి ఇప్పుడు ఇందా మనం స్నాప్ తీసాం కదా, అలాంటివి అప్పుడప్పుడు అలా టిఫిన్ చేస్తున్నప్పుడు. నువ్వు కూడా ఎందుకు 4 years నన్ను అడిగారు, అంటే నార్మల్ గా చాలా మంది అడిగారు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా బాబు అది అని చెప్పి. అదే టైంలో షూట్ లో లేకపోతే ఏదో ఉండడం వల్ల క్యాన్సిల్ అయ్యేది. ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్ళాల్సింది, సడన్ గా ఇంక ఇటు వచ్చాను కాబట్టి మీకు అన్నీ ఫోన్ చేసి బ్రో వస్తా అని చెప్పాను. మీరు వెయిట్ చేసారు, అలా వెయిట్ చేయలేదు అంతే. అంటే దాని తర్వాత ఇంకా మళ్ళీ 10 సార్లు మనం ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అడగలేం కదా, బ్రో మీరు అప్పుడు అడిగారు కదా ఇప్పుడు వస్తాం అని చెప్పాను. ఇంక నేను అలా మర్చిపోతుండే వాళ్ళు ఇంకా అడిగేటోళ్ళు కాదు, ఇంకా అట్లా. సోమేష్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాను దాంట్లో? వద్దు మామా, ఏముంది మామా, ఒక వీరుగానా? ఒక వీరుగాడు ఏంటి అలవాట్లేదు, ఇడికి తాగడం అలవాట్లేదు. మేము నార్మల్గా ఎప్పుడైనా నార్మల్గా ఫ్రెండ్స్తో మేము కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బాబు థమ్స్అప్ పడుకుని వస్తారనమాట. థమ్స్అప్ బీర్ బాటిల్కి థమ్స్అప్ టేప్ చుట్టుకొని బీర్లా ఫీల్ అవుతుంటారు అనమాట. ఆయన తాగి నేను ఓకే నేను కూడా ఉన్నాను మంచిగా మీతో పాటు అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సో దాని గురించి అప్పటి నుంచి ఒక బీర్ గా నెట్ అస్సలు దగ్గరలోకి వచ్చాను ఈజీ జరిగిపోతుంది అన్నాడు మరి. అయితే అదేం లేదు, ఒక బీర్ దాకా ఎక్కువైపోద్ది. ఒక బీర్ అదేం లేదు, ఫస్ట్ లో అది ఒక ఎప్పుడో ట్రై చేశాను. ఏమంటారు, నేను రాజుగాడు వీడు ఉన్నప్పుడు ఒకసారి మేము ఆయన కూడా లాగాడు ఇందులో. లేదు అలా నార్మల్ ఎప్పుడో వీళ్ళు కూర్చున్నప్పుడు నేను ఒకదానికి ఎప్పుడు అలవాటైంది ఒకదానికి చేసేసరికి నేను ఫుల్ మామ అది మామ ఇది మామ నీ అమ్మ ఎవరు రాడు అని చెప్పేసి అలా చేసేసరికి అప్పటి నుంచి వీడి ఒకదానికే నాటకం దొరుకుతాడు రా అని. ఒక నువ్వేం చేసుకున్నావు? ఫ్రెండ్స్ వాడు ఏదో అలా చెప్తుంటాడు, దీన్ని మీరు ఎవరు సీరియస్ గా తీసుకోకండి ప్లీజ్ దయచేసి. బాబీ గొట్ట వీడు చెప్తా వీడి బాగుంటది. అయితే ఇది ఇంతకు ముందు ఇప్పుడు కొంచెం చూడడానికి కొంచెం కొంచెం బొగ్గలో కొంచెం వీడిని చూస్తే నాకు పైప్ కనిపించింది, ఒక గొట్టంలో ఉంటాడు. అంటే మీకు అర్థమైందా? కరెక్ట్ ఇది బొగ్గలు కూడా ఉండవు మా ఊరికి షేప్. ఏంటంటే నాకు ఇప్పుడు ఇది బిగ్ బాస్ కాదు మామ, ఇది నాకు ఇప్పుడు మీకు ఇప్పుడు బొగ్గలు వచ్చేసి గడ్డ ఇలా వచ్చింది సంథింగ్ బాగుంది.
నాకు ఈయన చూస్తే ఏదో పైప్ లా కనిపిస్తాడు అవును చెప్పిన కదా. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఓకే గొట్టం హాయ్ అంటారు. మీకు అర్థమే కదా. నాకు అప్పుడు మామ గొట్టం అరే గొట్టం అని ఎప్పటి నుంచి ఒక 5-6 years నుంచి అదే వీడిది చెప్పేది. కానీ మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడానికి ఒక పాయింట్ ఉంటుంది కదా నార్మల్. అంటే ముందు ఎనిమీస్ అయిన తర్వాత మామూలు కనెక్ట్ అవుతూ ఉంటారు నార్మల్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా కానీ లేకపోతే ఇది. అంటే సేమ్ ఫీల్డ్లో ఉండి ఇంత మంచి ఫ్రెండ్స్గా ఉండడం అంటే కొంచెం చెప్పుకోవాల్సిందే. అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారు? అంటే అది ముందు నుంచి డీటెయిల్ నుంచి కూడా వీడు ఎప్పుడు రాగానే ఇంకా రాజుగౌడ్ పరిచయం అయ్యాడు, తర్వాత అభి, తర్వాత వీడు, ఇంకా అందరూ పరిచయం అయ్యారు. నన్ను స్టార్టింగ్ చూసి చూడగానే అరే ఏంట్రా వీడు రాజుగౌడ్లో ఉన్నాడు ఏంట్రా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం అలా 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 వచ్చి నా ఫస్ట్ సాంగ్ అయినప్పటి నుంచి వీళ్ళు నాకు సపోర్ట్ అనమాట. రాజుగౌడ్ తర్వాత ఇంకెవరున్నారో మనోడు అన్నట్టు నాకు సపోర్ట్ అనమాట అప్పటి నుంచి. ఇంకా అలా నేను గ్యాలరీలో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మా ఏంటి పరిస్థితి, సాంగ్ ఎలా వచ్చింది, ఇంకా అలా మాట్లాడు అలా 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 ర్యాప్ అలా క్లోజ్ అయింది. అలా క్లోజ్ అయిన తర్వాత మనం అనవసర కార్యాల వల్ల మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం అనమాట. లవ్ చేసి ఆ లవ్ జంఫాంఫ్ అయిందనమాట, అంటే బ్రేకప్ అయిందనమాట. అప్పుడు గాలి వానలో వాన వీటిలో అని చెప్పి బాధపడుతున్న టైంలో బాబు ఇప్పుడు చెయ్యాలగేసాడు. అలాగే ఆ టైంలో భుజమే చేసి మామ వదిలే మామ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పెయిన్ నుంచి కొంచెం ఇలా తీసుకొచ్చాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. ఇంకా అక్కడే ఆ టైంలో అంటే ఉన్నారు కానీ చాలా మంది ఫ్రెండ్స్. కానీ నాకు ఇప్పుడు వీడు చెప్పాడు నేనేంటంటే ఇప్పుడు నాకు చాలా మంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఒక 2-3 ఉంటారు. వెంకటేష్, రవి ఒక 2-3 ఉంటారు అంతే. అంతకుమించి నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అసలు బయట ఫ్రెండ్సే లేరు నాకు డ్యాన్స్ ఫీల్డ్లో తప్ప. ఎందుకంటే నేను నా 12 ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను డ్యాన్స్కి వచ్చేసాను తప్ప మమ్మీ డాడీతో కూడా లేను నేను అసలు. నేను 7th క్లాస్లో మొత్తం ఆపేసాను. స్టడీస్ 7th లో ఆపేసాను. ఇప్పుడు కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ ఏం లేదు. పాస్పోర్ట్ కోసం అవన్నీ ఓకే కానీ సేమ్ విక్రమ్ అవన్నీ చెప్పకూడదు. విక్రమ్ కూడా 7th ఫెయిల్ కదా. నేను అంతే మనం కూడా అయితే. సో నాకు ఫ్రెండ్స్ లేరు. బట్ ఈ డాన్స్ జోన్కి వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్, మొత్తం 100 మంది. సో నేను రాజుగాడు అబ్బి మీ అందరం కలిసి. నీకు ఇంకోటి ఏంటంటే రాజుగాడు అబ్బి ఇంకా జిగిరి దోస్తులు అనమాట. మీ అందరం జిగిరే, మా ముగ్గురం జిగిరే. బట్ వాళ్ళ వయసు వేరు. అప్పుడు నేను అభిని అన్నానని పిలిచేవాడిని. పెద్దోళ్ళు నాకన్నా ఒక 3 years అలా ఉంటారు అనమాట. దయచేసి ఇప్పుడు ఏజ్ గురించి మాత్రం అయితే అంటే ఒక 2-3 years పెద్ద. అప్పుడు నేను చిన్నప్పుడు ఇంత ఉండేవాడిని, అభి ఇంత ఉండేవాడు. అభి అన్న అని పిలిచేవాడిని అనమాట. హైలైట్ ఏంటంటే నేను అభికి రెస్పెక్ట్ ఇస్తాను, అభిని నేను రా అని కూడా పిలను. నేను చెప్తానండి, రాజుగాడు అభి బూతులు తిట్టుకుని మంచి బాగా హ్యాపీగా ఉంటారు అంటే ఫ్రెండ్స్లీ. నేను అభి అలా ఉంటాం, కానీ రాజుగాడి మళ్ళీ అలా ఉంటాం. మీకు అర్థమైందా? రాజుగాడు అభి ఒకటే ఏజ్. హైట్ వల్ల ప్రాబ్లం. అంటే వాడు ఆ టైంలో కొరియోగ్రఫీ అంతా కొంచెం ఉండేది అనమాట. ఆ రెస్పెక్ట్ ఇచ్చేటోడు. చిన్నప్పటి నుంచి నేను అవి అందరం కలిసి అదేంటంటే అన్న చిన్నప్పుడు నాకు చిట్టి మాస్టర్ విజయవాడ అనమాట. అభి వాళ్ళు వీళ్ళందరికీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఏదైనా షో చేయాలన్నా సంథింగ్ వచ్చి చేసేవాడు అనమాట. చేసేయడానికి వాళ్ళు ఒక వారం రోజులు నాతో ఉండేసరికి నేను ఇక్కడే కదా హైదరాబాద్ ఉన్నది. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏడ్చేవాడిని అంట చిన్నప్పుడు. నేను అభి వెళ్ళకవి ఎప్పుడు వస్తావు నేర్చేవాడిని అంట. ఎవరు చెప్పారు? నేను మా చిట్టి మాస్టర్ రోజు నాకు గుర్తున్నాయి. బట్ అంటే ఇంకా చాలా ఏడ్చేసేవాడిని అంట. అంటే ఒక అన్నయ్యలా బాండింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ లాగానే. ఒక షో అంటే కొన్ని ఎక్కువ రోజులు ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ ట్రావెలింగ్ లో కనెక్ట్ అవ్వడం అలాంటివి. బట్ ఆ ఏజ్ లో నేను మమ్మీ డాడీతో కాకుండా వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ అయ్యేసరికి మంచి బాండింగ్ అసలు వేరే లెవెల్. చిట్టి మాస్టర్ నబీని కొట్టాడు అనుకోండి, ఉంటగా మాస్టర్ చిట్టినా కొట్టినా నేను ఏడ్ చేసావు నబీ అగ్ చేసుకోను, నువ్వు అడుగు నువ్వు బాధపడకని చెప్పి ఏడ్చుకునేవాడిని అనమాట. అంత మంచి బాండింగ్. సో అలా ఇప్పుడు దాని తర్వాత అయిపోయిన తర్వాత ఒక మంచి D10లో ఒక మంచి బాండింగ్ అయింది. సో రాజుగారి కంటెస్టెంట్ అయ్యాడు, నేను కంటెస్టెంట్ అయ్యాను. ఒకరి తర్వాత ఒకరు అలా అలా ఒక్కొక్క రాజ్యం క్రియేట్ చేసుకున్నాం. అభికి ఒక రాజ్యం ఉంది, రాజుగారికి ఒక రాజ్యం క్రియేట్ చేసుకుంటాం, నేను ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నా, వీడికి ఒక రాజ్యం వేర్లే ఈడ ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నాడు. అది వేరే రాజ్యం, అందుకే రాజులకే రాజ్యం. వన్ ఆఫ్ ద టైం అంటే ఒక టైంలో వీడు ఇంకా నా కోసం నించున్న ప్లేస్ లో ఎవ్వరు నించోడు. ఇంకా అసలు ఎవరికి నించునే అర్హత కూడా లేదండి నా విషయంలో. స్టాండ్ తీసుకునే ఈ విషయంలో ఎవ్వరు కూడా నించోలేరు కూడా. ఇప్పుడు వాడి గురించి నేను ఎంత నించున్నానో వాడు నా గురించి అంత నించున్నాడు కాకుండా
లాక్డౌన్ అప్పుడు మేము మా ఇద్దరం క్లోజ్ అయింది అదే ఆ టైంలోనే. ఇప్పుడు వీడు D10 లో కంటెస్టెంట్, రాజుగారి కంటెస్టెంటే, బట్ నేను సైడ్ డాన్సర్ని. అప్పుడు కూడా నాకు మంచి వాల్యూనే ఇచ్చేవాడు, నా ఈ సైడ్ డాన్సర్ కూడా వాల్యూ అనేది ఉండదు. సో అప్పటి నుంచే కొంచెం హ్యాపీ. తర్వాత లాక్డౌన్ లో నేను వైజాగ్ వెళ్తే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళింట్లో ఇరుక్కున్నాను. 1.5 month వీళ్ళింట్లో ఉన్నాను. వైజాగ్ అంతే అబ్బా, ఇప్పుడు అక్కడ సైడ్ డాన్స్ రా, అది ఇంకా అసలు ఏం లేదు, ఆ కింద టీం అలాగే ఉండదు, అంతే చాలు అంతే. సో ఆ టైంలో 1.5 month మేము రీల్స్ చేయడం మొదలెట్టాం. మాకు అప్పుడు 20K 30K ఉన్న రీల్స్ ని నేను 2 lakhs దాటేసింది, వీడు 1.5 lakh దాటేసింది, ఫాలోవర్స్ తెప్పించుకున్నాం అనమాట. కట్ చేతి ఇద్దరు పోయి అది పడితే అట్లా అసలు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఉండడం. వీడు నాకేం పని వస్తే వీడికి ఫోన్ చేయడం, మామ ఇది మామ అని చెప్పేసి, వీడికి ఏం పని వచ్చినా నేను ఫోన్ చేయడం, ఇద్దరం ఏ పని చేసినా కూడా వేరే లెవెల్ అసలు మా ఇద్దరం. సో అలా అలా కనెక్షన్ అయిపోయి మేము ప్రతిరోజు ఒక వర్క్ చేయడం వల్ల వీడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు, నా దగ్గరికి వస్తాడు. అవునవును, నేను వైజాగ్ వెళ్తే వీడికే ఫోన్ చేస్తే వీడి దగ్గరికి వెళ్తా. నేను వర్క్ చేసినప్పుడు కూడా మేము ప్రతిసారి అక్కడికి వెళ్ళిపోదాం బ్రో, పద బ్రో అక్కడికి వెళ్ళిపోదాం బ్రో అనేవాడు. నీ దగ్గరికి వచ్చేద్దాం పద బ్రో, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మంది బ్రో, అది ఇది ప్లేస్ మంది బ్రో, అక్కడికి పద బ్రో అని చెప్పేవాడు అనేవాడు. అప్పుడు చాలాసార్లు అనుకుంటే మీ దగ్గరికి వద్దామని, కానీ అవ్వాలి. ఇందాక వస్తున్నప్పుడు మాటల్లో కొట్టడం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాస్టర్స్ కొడతారు. ఎందుకంటే నాకు బాబీతో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసేది అనమాట, అంటే ఇలా కొడతారా, నేను కొట్టాను తమ్ముళ్ళగా అలానే కాదు ఉండాలి. అది ఇప్పుడు స్కూల్ టీచర్ కొట్టినంత మాత్రం టీచర్ తప్ప కాదు బ్రో, నేను సీరియస్ కొట్టాను. నార్మల్ కామెడీగా పిల్లలే అదే చెప్తున్నా. అంటే లైక్ మిమ్మల్ని ఎవరైనా మీ మాస్టర్స్ కొట్టారా? లేదు, నన్ను అయితే ఎవరు కొట్టలేదు సీరియస్ గా. అయితే చాలాసార్లు కొట్టాడు చిట్టన్న, నన్ను కొట్టలే. చిట్టి మాస్టర్ బాగా కొట్టాడు చాలాసార్లు. చిట్టి మాస్టర్ కొడతారని విన్నాను. అది నాకు అదే ఆయన కొట్టకపోయి ఉంటే ఈ రోజు ఇంత స్థాయిలో ఉండేవని అయితే నేను కాదు. నన్ను తిట్టేటోళ్ళు ఎవరు, జిత్తు మాస్టర్, మామూలు కాదు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా నా స్టైల్ వేరు, నీ వేరు. అసలు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇక్కడ వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నా దానికి 100% కారణం మా బున్ని మాస్టర్. ఫస్ట్ నన్ను డీకి తీసుకొచ్చింది మా బున్ని మాస్టర్. ఆయన లేకపోతే బాబీ లేడు, ఓపెన్ ఫ్యాక్ట్. దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత డి ఛాంపియన్స్ కి జిత్తు మాస్టర్ కి అండర్స్టాండింగ్ వచ్చా. అయ్యింది అక్కడ, స్టార్ట్ అయింది అక్కడ మెయిన్ మ్యాటర్. అప్పుడు తెలిసింది, గొడవ కాదు, అప్పుడు తెలిసింది ఓహో అసలైన డాన్స్ అంటే ఇదా, ఇన్ని రోజులు నేను చేసిన డాన్స్ కాదా అని అప్పుడు తెలిసింది నాకు. ఆ టైమింగ్ ఒకటి ఉంటుంది, కౌంటింగ్, అబ్బు ఇవన్నీ ఇన్నోటి ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది. సో లెర్నింగ్ టైం అయిపోయింది నాకు అప్పుడు. మళ్ళీ నేర్చుకున్న టైంలో ఇంకా ఆయన ఆల్రెడీ మూవీ డాన్సర్, మూవీ కొరియోగ్రాఫర్ అయిపోయారు, అన్ని తెలుసు ఆయనకి. నేను కొత్త స్టార్టింగ్ వేసుకొని యాక్షన్. ఇంకా నువ్వు డాన్సరే, నువ్వు అసలు వచ్చా నీకు డాన్స్, ఇవే మాటలు. నేను అప్పుడు డీటాన్ చేసి మంచి ఫేమ్ లో ఉండి ఆయన దగ్గరికి వచ్చాను. నువ్వు 100 songs వేసి ఏంటి డాన్సర్ కదా, ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దాకా నేను డాన్స్ కదా, లేకపోతే ఈయన కావాలని అంటున్నాడా, నాకు అర్థం కాలేదు ఆ టైంలో. ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఆహా ఓకే అయితే ఈయన చెప్పింది కరెక్టే, ఇది కాదు, ఆయన ఫ్లోలోకి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు కొంచెం ఆయన ఫ్లోలోకి వెళ్ళి ఇప్పుడు నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ ఏంటి అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. తిట్టారు అంతే. ఇప్పుడు కూడా ఆయనతోనే ఉన్నావు కదా? ఇప్పుడు ఆయనతో నువ్వు సపరేట్ మాస్టర్ కార్డ్ మామూలుగా ఇష్యూ ఉంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు. అది ఇష్యూ ఏం లేదు బ్రో. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ కి ఒక యూనియన్ ఉంటది, అలాగే డాన్సర్లకు కూడా ఒక యూనియన్ ఉంటది. ఆ యూనియన్ ఏంటంటే మనం సైన్ చేస్తే కార్డుకి సైన్ చేసి ఒక సమ్ అమౌంట్ అంతా కట్టాలి, కట్టి సైన్ చేస్తేనే మనకి చేసుకోవడానికి ఉంటది. అలా ఆ యూనియన్ లేకుండా ఉన్నదంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు. ఆడు మంచిగా చేస్తాడా, బాగా చేస్తాడా, చేయడా, లేకపోతే ఏంటన్నది తెలియదు. ఇప్పుడు డాన్సర్ల కార్డేనా సరే అని చెప్పి ఫ్రీగా పెట్టేస్తారు. ఒక పెద్ద ఎన్టీఆర్ సార్ వస్తారు, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మనం ఫ్రీగా పెట్టేసి ఎవరైనా చేసి వచ్చారు మనం పెట్టేసాం. ఇప్పుడు కొరియోగ్రాఫర్లు వచ్చి ఆ సరే అని చెప్పి ఎదురు పెట్టి ప్రాక్టీస్ చేపిస్తారు. ఈయన పర్ఫెక్ట్ గా చేసినా కూడా వెనకద్రంలో మిస్ చేస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఆడిషన్ పెడతారు, ఒక 3 స్టైల్ ఆడిషన్ పెడతారు. పెట్టిన తర్వాత ఇంత డబ్బులు ఉంటాయి, కట్టిన తర్వాత అప్పుడు మనకి ఏంటంటే అప్పుడు లెర్నింగ్ అవుతుంది. సో దానివల్ల మనకు యూనియన్ అనేది ఉంటది అనమాట. సో అలాగే నేను ఇప్పుడు నేను అభి కూడా ముగ్గురు వెళ్ళాం ఆడిషన్ అవ్వడానికి. అప్పుడు వీళ్ళకి వేరే కాల్ ఏదో సంథింగ్ ఏదో వచ్చి బిజీ ఉంటే అలా వెళ్ళిపోయారు. నేను ఆడిషన్ ఇచ్చాను, తీసుకున్నాను. డాన్సర్ కి ఇప్పుడు నేను వెళ్ళేది అసలు యాక్చువల్లీ వర్క్ తెలుసుకుందామని. మన దగ్గర ఉంటేనే తెలుస్తుంది, అంటే లెన్స్లు ఏంటి, ఏ బ్లాక్ ఎలా పెట్టాలి ఏంటని దగ్గర ఉంటేనే తెలుస్తుంది. మన సినిమా చూసి చేసేలా కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు వచ్చేస్తారు.
సో నేను నేర్చుకుందాం అన్నదే అసిస్టెంట్కి వెళ్ళి దాని తర్వాత మాస్టర్ సైన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి నేను కార్డు తీసుకున్నా. ఇప్పుడు నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను సైన్ పెడితే మాస్టర్ గా చెయ్యాలంటే నేను ఇంకా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డాన్సర్ కార్డు, ఇప్పుడు డాన్సర్ కార్డు నేను జస్ట్ సైన్ చేస్తే చాలా మాస్టర్ కార్డు కాదు. ఇప్పుడు నార్మల్గా నీకు ఏం ఫీల్ ఉంటుందా? లైక్ ఇప్పుడు నేను మాస్టర్ పొజిషన్ లో ఉన్నాను, ఇంత ఫేమ్ ఉంది నాకు, ఇప్పుడు వెళ్ళి నేను ఎందుకు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశాడు కానీ నేను చేయలేదు అసలు. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ నాకు తెలిసి నేను కార్డు తీసుకుని 2 years అయిపోతుందేమో. మహా అయితే తిప్పు కొడితే ఒక 8 songs, 8 కూడా కాదు, ఒక 5 songs ఎన్ని చేసుకుంటాం బ్యాక్గ్రౌండ్. అది కూడా జిత్ మాస్టర్ దగ్గర బ్యాక్గ్రౌండ్ గా. మిగతా అసిస్టెంట్ గా చేసుకున్నాం. ఎక్కడ ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ గా వెళ్ళలేదు, చేయలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెళ్ళొచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా. మనం ఒకటి బ్రో, మనం డీ చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి వెళ్ళాలి. మన హీరోల కన్నా అంత పెద్ద ఇదైతే కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమాకి వెళ్ళాలి. సో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు బ్యాక్గ్రౌండ్ గా ఉండాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఆల్రెడీ మాస్టర్ గా నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకుని నీ మీద ఒక పేరు ఉంది. నువ్వు కూడా సినిమాలో మాస్టర్ గా అవ్వాలి అంటే డాన్సర్ కార్డు తీసుకొని బ్యాక్గ్రౌండ్ చేసి అసిస్టెంట్ గా అయితే అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు మాస్టర్ గా అవ్వడానికి అర్హత ఉంటది. డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటే దొరికేస్తాం. అర్హత కూడా కాదు, నేను చెప్తానండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సైడ్ డాన్సర్ గానీ వెళ్ళాలి, తర్వాత కార్డు తీసుకొని అసిస్టెంట్ చెయ్యాలి, దాని తర్వాత మాస్టర్ అవ్వాలంటే చాలా మంది కూడా బయట నుంచి చెయ్యారు బ్రో. అలా ఏం లేదు, అలా కూడా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే కరెక్ట్ ఛాన్స్ రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నారు, మా చిట్టి మాస్టర్ ఉన్నారు, చాలా డీలో నుంచి కూడా చాలా మంది మాస్టర్లు డైరెక్ట్ గా అంత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత ఏజ్ లో వెళ్ళి సైడ్ డాన్స్ చేయలేరు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి మాస్టర్ గారికి సైన్ పెట్టారు, మంచి చాయిస్ వచ్చింది, చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఉంటది, వీరు చెప్పిన దాంట్లో కూడా ఉంటది. వాళ్ళు మీరు చెప్పింది డైరెక్ట్ కూడా ఉంటది బ్రో, ఉండదని నేను చెప్పట్లేదు. ఏజ్ బట్టి ఉంటది, చాలా ఉంటది. ఇప్పుడు టీనేజ్ లో ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి వర్క్ నేర్చుకుని చేసుకున్నది వేరే ఉంటుందా. వాళ్ళు మాస్టర్లు అయిపోయారు, వాళ్ళు ఇప్పుడు మాలా వెనకతలు చెయ్యాలంటే వాళ్ళతో అవ్వదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సైన్ చేస్తారు వచ్చే ఛాన్స్లు బట్టి. అలా ఉంటది. కానీ చాలా మంది డాన్సర్స్ కు డాన్స్ మాస్టర్లు కనిపించట్లేదు కదా, ఎందుకు? అంటే ఎక్కువైపోయారు కదా ఛాన్సెస్. ఇప్పుడు కాంపిటీషన్ కొట్టుకోవాలి. ఎగ్జాంపుల్ అంటే నేను పేరు తీసి వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఉన్న మన ఆట సందీప్ అన్న ఉన్నారు నార్మల్గా. ఆయన ఎప్పుడు ఛాలెంజ్ నుంచి ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్తో పోటీ పడుతున్నారు ఆయన. అంటే ఇప్పుడున్న ఏదైతే పోటీ ఉందో ఆ పోటీలో ఆయన ఇప్పుడు ఉన్న రెడీగా పోటీ ఆ రెండరా చూసుకుందాం అన్నట్టు ఉన్నారు ఆయన. సో అలా ఉంటే ఛాన్సెస్ లేదు, ఇంకా అయిపోయింది కదా మనకి ఎందుకులే లైట్ తీసుకుంటే ఆబ్వియస్లీ కనిపించరు. అదే మాట్లాడదాం అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆట సందీప్ మాస్టర్ ఏంటంటే ఆయన కూడా ఎప్పుడు చేసిన వ్యక్తి. ఆయన పక్క ఉన్న వాళ్ళు చాలా మంది కష్టపడట్లేదు. బట్ ఈ మాస్టర్ ట్రెండ్ లో ఇప్పుడు ఈ జనరేషన్ ట్రెండ్ కి సెట్ అయ్యారు. అంటే జనరేషన్ కొద్ది మార్చుకొని ఆయన తయారు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డాన్స్ లైఫ్ ప్రతి రోజు రీల్స్ పెడతారు, ప్రతి రోజు వాళ్ళు కష్టపడతారు, ట్రెండ్కి తగ్గట్టు మంచిగా డాన్స్ ఫామ్ నేర్చుకొని తయారవుతారు. సో దానివల్ల ఇప్పుడు అలా కష్టపడితే ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. అంతే, అది చాయిసెస్ కనిపించట్లేదు కదా, బట్ కష్టపడాలి అంతే. ఏదో ఒక రోజు చూపిస్తారు దేవుడు. ఫైట్ చేయాలి. నేను చేస్తాను రోజు చెప్తున్నాను కదా, ఇదే చైర్మన్ కూర్చొని చెప్తున్నాను, నేను ఫైట్ చేస్తాను, కొరియోగ్రాఫర్ అవ్వకుండా అయితే మాత్రం వదలను. అది ఇంకా అనకూడదు కానీ గుడి దగ్గర కూర్చున్నా కూడా నేను ఆ గుడి దగ్గర కూర్చొని కంపోజ్ చేసుకుంటున్నా, ఇలా చేస్తే ఇలా మూమెంట్ ప్లేట్ ఇచ్చి నేను అవ్వకుండా అయితే వదలను. మూవీలో మాత్రం పక్కా అవుతా కొరియోగ్రాఫర్ 100%. తప్పకుండా సక్సెస్ అవ్వాలి. మీరు అందరూ కలిసి పక్కా అండి. అది మా మామ చెప్తున్నాడు, పక్కా నించుంటే పక్కా అవుతాం. బట్ అది పేషెన్స్ ఉండాలి. వస్తాయి, దేనికైనా వస్తాయండి. ఇప్పుడు ఒక సినిమా తీయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా ఇప్పుడు మేము డీలో మాస్టర్ అవడానికి 8 years పట్టింది. నేను డీలో చేయడానికైనా 4 years సైడ్ డాన్సర్ చేశాను, దాని తర్వాత కంటెస్టెంట్ చేసిన తర్వాత మాస్టర్ అయ్యాను. సినిమాలు కూడా అంతే ఇది కదా, నేను వెళ్ళి అడుగు పెట్టగానే రావాలంటే అవ్వదు, దాని కూడా చాలా టైం ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నావా డీలు? డీ చేయట్లేదండి, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు నార్మల్గా కొంతమంది లైక్ మీలాగే కంటెస్టెంట్లుగా వచ్చి తర్వాత మాస్టర్లు అయిన డీ వాళ్ళు కొంతమంది ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నారు డీలో. ఫ్రీక్వెంట్ గా ప్రతి సీజన్ కానీ లేకపోతే అలా కనిపిస్తారు. ఎందుకు మీరు లేరు? అంటే వీరికి కాల్ వస్తుంది, నాకు కాల్ వస్తే చేస్తారని చెప్పేసి అని ఇంకా సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు నేను ఏదో మూవీస్లో అట్లా బిజీ ఉన్నాను అనుకోండి, లేదులేనా నేను వేరే దాంట్లో బిజీ ఉన్నాను, ఇప్పుడు కష్టం ఉన్నా అని చెప్తాను. వీరికి అలా నేను ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నా లైఫ్ జర్నీలో దాన్ని పెట్టి అంటే డీ లేకపోతే మా లైఫ్ లేవు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే డీ టైటిల్ కొట్టేదాకా టార్గెట్, డీ టైటిల్ కొట్టాలి. అది మనం డబ్బుల కోసం ఏం చేసుకోవట్లేదు, లేకపోతే సంథింగ్ ఏదో ఫేమ్ కోసం కూడా కాదు. మాకంటూ ఒక లైఫ్ లో ఒకటి ఉండాలి. ఆ ఒకటి కోసం పోరాడాను, ఇన్ని ఇయర్స్ పోరాడాను. నేను 2 years నేను ఫైనలిస్ట్ అయ్యాను, రన్నర్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి టైటిల్ కొట్టాను. ఆ టైటిల్ కొట్టిన తర్వాత ఓకే
ఫ్లైట్లో కొట్టేసాం కదా కాదు, ఇంకొంచెం స్టెప్ ఎదగాలి. ఇంకొంచెం స్టెప్ ఎదిగితే మన డీ నుంచి వెళ్ళారా అనే పేరు అయితే డీకే వస్తుంది, ఎక్కడే రాదు. సో అంతేగాని దాంట్లోనే ఉండాలి చెయ్యాలి అనేది థాట్ లేదు, వస్తే పక్కా వస్తుంది. ఎందుకంటే డీ ఫ్యామిలీ, మీ మాస్టర్ అయినా ఏమైనా అది పెద్ద పొజిషన్ లోనా కాదు, పిల్లలు మేము అక్కడికి వెళ్తే ఎంత పెద్ద ఏం సంపాదించినా ఏం సాధించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే డీకి వెళ్ళామంటే ఆడు బాబీ కూడా ఇటు సోమేష్ కూడా అంతే, అంతే. ఎంత పెద్ద మాస్టర్ అయినా లేకపోతే సంథింగ్ ఎంత డైరెక్టర్ అవ్వు నువ్వేమైనా అవ్వు, రారా సోమేష్ అంతే, ఇంతవరకే. అదొక బాండింగ్, అదొక జోన్ మాది. అది అంతేగాని ఇంకా అదే మేము చెయ్యొద్దు చేయలేము ఇప్పుడు చెయ్యము వాళ్ళు ఛాన్స్లు ఇవ్వరని కూడా అన్నీ ఉంటాయి అంతే. ఈ సీజన్ కూడా నాకు రమ్మన్నారు, ఇప్పుడు D20 చేయడానికి కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ గా నువ్వే చేసుకోవాలని అంటే అప్పుడు చేస్తున్నాను. బట్ నాకు ఇప్పుడు మూవీస్ లో ట్రై చేస్తున్నాను. కొంచెం మూవీస్ లో ఇప్పుడు ఏంటంటే అక్కడ చేస్తే కనుక ఇంకా ఇటు పెట్టలేము, టైం అంతా ఇటు. ఎందుకంటే చేస్తే కనుక దూకాలంటే గట్టి దూకాలి, లేదనంటే ఇంకా చేసి వేస్ట్ కదా, దిగి మన అటు చూసి ఇటు చూసేసరికి కొంచెం ప్రాబ్లం ఇది అని చెప్పేసి అంతవరకే. మన బాబీ నార్మల్గా ఇండస్ట్రీలో నేను ఎదగాలి, నేను ఎలాగైనా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కొన్ని విషయాల్లో అంటే నీకు ఏది జరుగుతున్నా ఏమున్నా ఇవన్నీ విషయాలు కొన్ని తెలిసినా కూడా తగ్గుతూ ఉంటావా, భయపడుతూ ఉంటావని నేను విన్నాను. అది నిజం? దేని గురించి అంటే లైక్ నీ కెరీర్ మీద, అమ్మో నా కెరీర్ మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా తిరగబడితే ఏమైనా అవుతుందేమో ఎందుకు అని చెప్పి, అంటే వాళ్ళతో మనకి ఎందుకులే అంటే వేరే వాళ్ళతో ఏదైనా మనం తిరగబడితే గనక మన లైఫ్ కి ఏమైనా బ్యాడ్ అయ్యేదేమో అని చెప్పి తగ్గుతావా అని అడుగుతున్నా. అసలు అలాంటి దాంట్లో అసలు కాంప్రమైజ్ అవునా, ఏదన్నా డైరెక్షన్ ఉంటుంది మనతో, ఏదన్నా అదేం లేదు బ్రో. నేను అలాంటిది ఎక్కడ నేను ఏ రోజున అలా తగ్గుతావా? నా తప్పుందా, నేను కాళ్ళు పట్టుకుని సారీ బ్రో నాకు క్షమించండి, నా వల్ల తప్పు జరిగిపోయింది, నేను అయితే కావాలని అయితే ఏం చేయలేదు అని ఒకసారి క్షమించండి అని చెప్పుకుంటాం మంద, కానీ తప్పులేదు అనుకోండి ఆ తర్వాత షోక్ వేరేగా ఉంటది. నేను యాక్చువల్లీ ఒక వీడియోలో నేను చూసాను, యాక్చువల్ ఫ్లాట్ కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి లైఫ్ ఇలా ఫ్యామిలీని ఇలా సెట్ చేయాలి అని చెప్పి కొనేసావా ఫ్లాట్? డబ్బులు సంపాదించుకున్నారా? ఇంకా అసలు లేదన్నా, ఇంకా చాలా ఉంది అసలు మనకు తెలిసింది. అంటే ఇప్పుడు లో నుంచి వచ్చాం మనం, ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలంటే తెలుసు కదా, మీకు తెలుసు కదా అని చెప్పాలా, ఎలా ఈజీ అసలు చాలా కష్టం. సో మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చే డబ్బులు మనకి ఖర్చులు వెళ్ళిపోతాయి తప్ప మనకి సేవింగ్స్ కాకుండా దానికి అప్పుడు ఏదైనా మన సినిమా చేయాలన్నా సడన్ గా వాళ్ళకి డెమో అడిగితే కనుక సడన్ గా ఒక 20 మందిని పిలిచి వాళ్ళకి ఫుడ్ చూసుకొని వీడియోస్ తీసుకునేసరికి మనకి ఖర్చు అంతా అడిగిపోతుంది ఇంకా. సో అంతే, ఇంకా ఉంది. కానీ నార్మల్ గా డాన్సర్స్ అందరూ మ్యాక్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు, మిడిల్ క్లాస్ ఇంకా లో క్లాస్ నుంచి ఎక్కడో ఉంటారు. కొంచెం మంచి డబ్బున్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బున్న వాళ్ళు సపోర్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ 100లోనే 80% 90% మొత్తం ఎందుకు ఎలా మీకెందుకు ఇంట్రెస్ట్ ఇదంతా అలా వస్తుంది అంటే ఎప్పుడు నాకు ఎప్పుడు అడగాలి. ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి, 100%లో ఒక 70% ఏంటనంటే డబ్బున్నోళ్ళలో కష్టపడాలని రాదు, మనకి చాలా లో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం కష్టపడాలి, కొత్త టాలెంట్ రావాలని. అది అబ్బేది ఆ డాన్స్ అనేది అబ్బేది కూడా లో ఉన్న వాళ్ళకే అబ్బుతుంది అన్న. ఎందుకంటే లో ఉన్నారు కదా, వీడి డాన్స్ చేసి 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 సినిమాల్లోకి వచ్చి ఒక మంచి లైఫ్ ఏదైనా చేంజ్ అవుతుందేమో అన్నట్టు మీరు చూడండి. అందరూ కింద నుంచి ఉన్న వాళ్ళు కొంచెం చాలా మంది పైకి వచ్చారు. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఉన్నాను, నేను చాలా డౌన్ నుంచి వచ్చి వీడు ఉన్నాడు, వీడు చాలా డౌన్ నుంచి వచ్చాడు. అట్లీస్ట్ అందరూ అట్లీస్ట్ ఇప్పుడు ఒక డాన్స్ వల్ల ఒక డి అన్న దాని మీకు వచ్చి అట్లీస్ట్ మాది మేము సంపాదించుకుని మేము తింటున్న అమ్మనాల మీద ఆధారపడకుండా నార్మల్ గా. ఇప్పుడు ఒకవేళ అదేలో అక్కడే ఉండిపోయి చదువు అవ్వలేదు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి నాన్నతో పాటు పనికి వెళ్ళాలా, లేకపోతే నాకు సపరేట్ పనికి వెళ్ళాలా, వేరే పనికి వెళ్ళాలా? ఇప్పుడు వాళ్ళు చెప్పిందే చదివాను అనుకో, నాకు చదువు అవ్వలేదు, వాళ్ళు చదువు అన్నా కూడా వాళ్ళ డబ్బులు వేస్ట్ అవుతుంది కానీ పని అయితే జరగదు, నాకు రాదు, నాకు అవ్వలేదు. నాకు డాన్స్ అంటే ఇష్టం, వదిలేరు. ఇప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, ఓకే వీడు ఏదో సాధిస్తారు, వీడిలో అది ఉంది కాబట్టి నేను వదిలేరు. అంటే ఆ లో ఉన్న వాళ్ళకి డాన్స్ కూడా అవుతుంది అన్న. ఇది నేను చాలా గట్టి నమ్ముతాను. అది కూడా ఇప్పుడు నాకేంటంటే నేను చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదివాను, సడన్ గా ఇప్పుడు నాకు అవ్వట్లేదు నాన్న, నేను అప్పుడే నేను వినాయక చవితికి ప్రతి ఒక్కరి అసలు 100% వినాయక చవితి నుంచి స్టార్ట్ అయ్యింది. వినాయక చవితి డాన్స్ అయితే వినాయక చవితి బాగా చేస్తుంటే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి వెళ్తే నేను కూడా వెళ్తానమ్మా అంటే మా అమ్మ అప్పటి నుంచే కాదు అమ్మాయి డాన్స్ చేస్తుంది, ఎంట్రీ ఇచ్చింది జోడీతో ఇచ్చాడు, అదే కదా డాన్స్ అని చెప్పేసి. కానీ ఇదైతే పక్కా, ఇదైతే నాకు అసలు
అలాగే జాయిన్ అవుతారమ్మా అంటే మా అమ్మ జాయిన్ చేయించి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే వాళ్ళు ఏం ఫీజు 1000 రూపీస్ అంటున్నారు. 1000 రూపీస్ అంటే మా అమ్మ 300కి 400కి ఒప్పించడానికి కాలేజ్ బోర్డు కూడా పడిపోయింది మా అమ్మ నన్ను జాయిన్ చేయించడానికి. సో నాకు చదువు అవ్వట్లేదు, వీడు ఏదో ఉండాలి, ఏదో వీడికి ఏదో ఉండాలి అని చెప్పి. అలానే ఇప్పుడు మన డీలో గర్ల్స్ వస్తారు కదండి, అలాంటి వాళ్ళు రిచ్గా ఉన్నారేమో, రిచ్గా ఉంటారు కదా, ప్రతి అమ్మాయిలు రిచ్ ఉంటారు. కానీ మనం అయితే అసలు లేకపోయినా మెయింటైన్ అలా చేస్తారు బేసిక్గా. అవును, యాక్సెప్ట్ చేయాలి. అవునవును, 100%. మనకు ఉండవు కదా ఫేస్ వాష్లు అలాంటివి చూసే అన్న మనం కూడా వస్తుంది. నిజమే కదా, అలాంటివి చూసిన దగ్గర నుంచే కష్టపడాలని ఫీల్ ఒక ఖచ్చితంగా అరే అమ్మ మన కోసం ఇలా ఉన్నారా, మనం ఏదో సాధించాలరా మనకే ఉంటది బ్రో, మనకే ఉంటది. ఎందుకంటే అక్కడి నుంచి వస్తాం కాబట్టి మనకే ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు అమ్మాయిలు ఇంటి దగ్గర అక్కడ వైజాగ్లో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడే నేను ఏదో ఫ్లాట్ తీసుకొని అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చాను అనుకో, మా ఇంటి దగ్గర అందరూ ఏమనుకుంటారు, అరే బాగా కష్టపడ్డారా. చిన్నప్పుడు మా కళ్ళ ముందు వినాయక చవితి కాదు డాన్స్ చేసినాడు, హైదరాబాద్ వెళ్ళి ప్రయోజకుడు అమ్మ నాన్న తీసుకెళ్ళాడంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా ఎక్కువ అమ్మ నాన్నలకి హ్యాపీగా ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ గురించి మనం ఫైట్ చేయాలి, తప్పదు. రాకీ అయిపోయి ఆటోమేటిక్గా మన ఇద్దరం చూసిన వాళ్ళు అందరూ. ఎప్పుడు వచ్చేసాను ఇంట్లో నుంచి? నేను ఒక కార్డు తీసుకున్న తర్వాత, కార్డు తీసుకుని డాన్సర్ కార్డు తీసుకున్న తర్వాత. కానీ నువ్వు డాన్సర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి వచ్చేయడం అలాంటివి ఏం చేయలేదు కదా? అలాంటివి ఏం చేయలేదు. అంటే ఇంట్లో నుంచి వచ్చాడు అంటే ఓపెన్ ఫ్యాట్ చెప్పాలంటే మొత్తం చదవగొట్టారు నన్ను మా అమ్మ మా నాన్న ఈ పెద్దమ్మలు కొంతమంది. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంగ్లీష్ 7 మార్కులు వచ్చాయి, ఎకనామిక్స్ కామర్స్ సివిక్స్ ఇవన్నీ కొంచెం ఓకే బాగానే వచ్చాయి. అది అవ్వదు నాకు తెలుసు, అది రాదు మనకి, ఇంగ్లీష్ అంతగా రాదు కాబట్టి అది అవ్వదు నాకు తెలుసు. అది అవ్వదని మనకు తెలుసు, అది అవ్వదని మనకు తెలుసు, అది అవ్వదని మనకు తెలుసు. సెకండ్ ఇయర్ పంపిస్తున్నారు, అబ్బా మళ్ళీ సెకండ్ ఇయర్కి పాప మా నాన్న ఏమో డ్యూటీకి వెళ్ళి వచ్చి డబ్బులు తెస్తాడు, అన్ని కొంటాడు, బట్టలు కొంటాడు, బుక్లు కొంటాడు, ఇవన్నీ కొంటాడు. ఎలాగే మనతో అయ్యేలా లేదే, ఏదో స్కిప్ కొట్టాలి అని చెప్పేసి నేను వెళ్ళని కూర్చున్నాను. ఫస్ట్ వచ్చి ఎందుకు వెళ్ళవరా అని చెప్పి మా బాబు ఫిల్టర్ గోడకి అయితే అబ్జీప్ దద్దం కొడితే తల్లిగా మా అమ్మ ఏం చేయాలి, నాన్న ఏంటి వద్దనలా అట్టుకొట్టు ఇటుకొట్టు అని చెప్పి మా అమ్మ కూడా పడపడపడి కొడిచింది. ఇలా కాదని చెప్పి మొత్తం దోసి ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు అవ్వట్లేదు అది అని చెప్పి పెద్ద గొడవ ఆడుకొని సరే నీ సావు నువ్వు సావును వదిలేరు. అప్పుడు ఇంతైనా అయింది, నా దానికి ఏం అవ్వలేదు అసలు. అవును, అసలు ఇంట్లోనే ఉండలేదు అన్న ఎందుకు నీకు? అంటే నాకేంటంటే చిన్నప్పుడే మా నాన్న చెప్పేసి డైరెక్ట్ గా, నాకు అసలు ఆ వయసులో నన్ను ఎలా ఒప్పుకున్నాడు కూడా నాకు తెలియదు. కానీ మా మమ్మీ డాడీ నాన్న నేను వెళ్తాను, అమ్మ నాకు చదవట్లేదు, నేను వెళ్ళిపోతాను, నేను డ్యాన్స్ చేసుకుంటాను అంటే, సరే నీకు దాని మీద ఉందా, ఆ వయసులోనే 13 ఏజ్కే 13-14 నీకు ఉందా అని అంటే, సార్ నాకు దాని మీద ఒక మంచి మైండ్ ఉంది, నాకు ఎదుగుతాను అనుకుంటున్నానమ్మా అని చెప్తే ఆ టైంలో పంపించేసాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేము అమ్మ నాన్న ఏం చేస్తారు. ఏం లేదు, మా మమ్మీ డాడీకి అసలు సేమ్, మమ్మీ డాడీ ఫస్ట్ క్లాస్ చదివింది అనుకుంటా, పెడగలే ఊర్లో ఊర్లో ఎంతే. ఇక మా తాత తీసుకెళ్ళాడు మా అమ్మని, 1వ తరగతి చదివేంట్రా అంటది. ఇప్పుడు మా అమ్మ కొత్తగా సరే చెప్తున్న తర్వాత అయితే మమ్మీ డాడీ పెళ్ళి అవ్వగానే అన్నయ్య, దాని తర్వాత నేను వచ్చిన 2 monthsకి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అనమాట. ఊర్లో పల్లెటూరులో ఉండకూడదు, ఏదో బయటకు వచ్చి బతకాలి, ఏదో ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రాగానే చిన్న రూమ్ తీసుకొని అసలు అబ్బా, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం వల్లనే నేను ఇక్కడ ఉన్నా. నేను ఇక్కడ పరిచయాలు, ఇక్కడ జర్నీ చేయడాలు, ఇక్కడ అసలు తెలియడాలు, డాన్స్ క్లాస్ అంటే ఇది అని చెప్పేసి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాకపోయి ఉంటేనా, వాళ్ళు పడ్డ కష్టం వేరు లేదన్న. హైదరాబాద్ ఏంటంటే వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు. వాళ్ళిద్దరూ నెలకి 1600 జీతం, ఆ జీతం పనిచేసేవాళ్ళు అనమాట. ఎలా ఉండేది తెలుసు అన్న, ఇగో చూడండి ఇంత ఉండేదిలే. దాని తర్వాత ఇగో ఇంత బాక్స్ ఉండేది. మా సామాన్లన్నీ ఇక్కడ తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళం, బిల్డింగ్ పైకి వెళ్ళి పడుకునేట్లు. సామాన్ల కోసమే రూమ్. నేను మా అన్నయ్య నేను ఇంత ఉంటాను, మా అన్నయ్య ఎంత ఉంటాడు. నేనేంటంటే మొత్తం సామాన్లు పెట్టేసి స్నానం చేయాలన్నా పక్క వాళ్ళని అడిగేసి అక్కడి నుంచి ఇవన్నీ తీసి బట్టలు వేసుకొని మళ్ళీ లాక్ వేసుకొని మా అమ్మ వెళ్ళిపోతాం. మా అమ్మ పైన నైట్ వస్తే మళ్ళీ పైన పరుచుకొని పడుకునేటోళ్ళం. అలా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉన్నాం అనమాట. అంత నరకం చూసాం అక్కడి నుంచి ఇక్కడ దాకా. మీ ఫ్యామిలీ మాది అమ్మాయేమో టిఫిన్ షాపు, అది చేసుకుని 3 పిల్లల్ని పెంచింది. అలాగే రామారావు గారు సార్ వేరే డ్యూటీ ఏది చేస్తారు, ఆయన ఏం చేస్తారో తెలియదు. ఏదో ఇప్పుడు నార్మల్ స్టీల్ ఉంటది కదా, అంటే ఆయన రామారావు గారిని పిలుస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ ఎలా ఉన్నారు సార్ అంటే, నాకు ఒక 1/4 కావాలి, తెస్తావా 2 దావలు పేలగొట్టాలి అంటాడు. డాడీ తెస్తాను, నాకు డాడీ అని అంటాను. అలా ఉంటుంది బాబాయ్తో.
సో అలాగా డాడీ అలా చేస్తారు, మమ్మీ ఏమో టిఫిన్ షాప్ ఇప్పటికీ ఉంది. ఆ టిఫిన్ షాప్ ఆల్రెడీ మానిపించా, కానీ రీసెంట్ గా ఇంట్లో ఉండలేరు అలాగా, ఇంట్లో అలా ఉండలేరు కానీ అంటే ఎందుకంటే ఇప్పుడు మా అన్నదమ్ములు ముగ్గురు మా బట్టలు ఉతకాలి, వాళ్ళు మా నాన్నదే మా అమ్మ ఆవిడ బట్టలు వాళ్ళిద్దరు బట్టలు ఉతుక్కోవాలి, మాకు ఫుడ్ వండాలి, టిఫిన్ షాప్ చూసుకోవాలి. ఈ వాషింగ్ మిషన్ అప్పుడు లేవు కదా, అప్పుడు లేవు కదా. ఇవన్నీ చేయాలంటే ఆవిడకి అయిపోతారు అక్కడే, ఈ నొప్పులు అంటది, అప్పుడప్పుడు ఇవ్వంటది అవ్వంటది. సరే అని చెప్పి నేను ఒక మంచి కొంచెం ఓకే బాగుంది సిచ్యువేషన్ బాగుంది అన్న టైంకి నేను టిఫిన్ షాప్ అమ్మని మానిపిస్తాను, డాడీని కూడా మానిపిస్తాను. ఇంక దాని తర్వాత మా వదిన రీసెంట్ గా చనిపోయారు అనమాట. మా వదిన చనిపోయింది. తర్వాత అదే టైంలో నేను కార్డ్ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను, డబ్బులు కట్టాలి. ఇటువైపు ఏమో వదినకి హాస్పిటల్లో ఉంది. ఫ్యామిలీ మొత్తం అంటే నేను వచ్చానంటే ఆవిడ వచ్చాడు కదా అన్న వాళ్ళకి ఒక ధైర్యం ఉంటది. సో ఆ ధైర్యంతో నా మీద వదిలేశారు మొత్తం అందరూ. ఇప్పుడు నేను కార్డుకి డబ్బులు సెట్ చేసుకోవాలి, ఇక్కడేమో ఇక్కడ వదినకి ఎలా లేదని ఒక 6 lakhs అంత అయింది, కార్డుకి వేరే అమౌంట్ ఇంత అయింది. ఆ టైంలో నాకు ఇంకెవరు వెనకాల నేను చెయ్యొద్దు ఇచ్చేటోళ్ళు కానీ ఎవరు లేరు, నేను ఒక్కడనే ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఏం లేదు. అప్పుడు నాకు ఒక అమ్మాయి అంటే లవ్వే, తను చాలా ఎంత హెల్ప్ చేసిందంటే ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు లవ్ అసలు వద్దని చెప్తాను. ప్లీజ్ దయచేసి మీరు ఎవరైనా ఆడియన్స్ ఎవరైనా ఉంటే కెరీర్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు. అది నేను చాలా లేట్గా సో లవ్ జోలికి వెళ్ళొద్దు, మంచిగా లైఫ్ కెరీర్ అది సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు. ఓకే, టాపిక్ కట్ అయితే. తను చాలా ఎంత హెల్ప్ చేసిందంటే బ్రో నిజం చెప్తున్నాను, ఆ టైంలో తను కానీ లేకపోతే నాకు కార్డ్ అయితే 100కి 99% వచ్చేదే కాదు. అలాగే మా వదిన కూడా హెల్ప్ అయ్యేది కాదు. తను ఒక్కరిదే కాదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నవీన్ అని చెప్పేసి, జగదీష్ అని చెప్పి, వైజాగ్లో డాన్సర్ అబ్బాయి జగదీష్ అని చెప్పేసి, అది రోబోటిక్స్ టైంలో చేసేటోడు జగదీష్ కానీ. తర్వాత ఇంకా నా డాన్స్ క్లాస్ వైజాగ్లో డాన్స్ క్లాస్ ఒకటి ఉండేది అనమాట. అందులో ఒక స్టూడెంట్ జాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ, అలాగే సంధ్య మేడం అని చెప్పేసి చాలా మంది కొంతమంది నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. టక నేను ఇంకా డౌన్ అయిపోయాను, నా దగ్గర లేవు, ఎక్కడి నుంచి తేవాలి, అదొక కారు అదొక 4 మొత్తం 12 కావాలి నాకు అప్పటికప్పుడు. ఎక్కడి నుంచి తేవాలి, నేనే సేవ్ చేసుకుని మహా అయితే ఒకటే అంత ఉంటది అంతే, దాంతో ఏదో మొత్తం ఆడేద్దాం ఆట అనుకున్నాను. ఖర్చు అయితే ఇది సడన్ గా అయిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడి నుంచి ఫోను, బాబాయ్ నువ్వు సెలెక్ట్ అయ్యో డబ్బులు రెడీ చేసుకున్నారు అక్కడి నుంచి. నాకేం అర్థం కావట్లేదు, ఇటువైపు ఏమో లైఫ్, ఇటువైపు ఏమో వదిన, ఏం చేయాలో నాకు తెలియని సిచ్యువేషన్లో చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఆ టైం కరే ఇగో మా స్కూల్ ఫ్రెండ్స్ అరిగో అలాగే ఈడొక అమౌంట్ ఇచ్చాడు, ఇచ్చాడు. అంటే ఆ టైంలో నాకు అవ్వలేదు. అప్పుడు మళ్ళీ నువ్వు దీపాన్ని మొత్తం అప్పటిదాకా ఇలా ఉండడం ఒకసారి అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ అమ్మ టిఫిన్ షాప్ చూసుకుని ఇప్పుడు వాళ్ళకి అసలు నేను వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంతకు ముందు అయితే నేనే మొత్తం అన్ని చూసుకుంటాను, ఇప్పుడు అసలు వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. మళ్ళీ కష్టపడుతున్నాను, నాకు దాన్ని అదే తీసుకోలేకపోతున్నాను. ఇంకా ముందు అంటే ఏదైనా ఇప్పుడు సడన్ మనం ఇలా లెగిస్తాం అబ్బా, మళ్ళీ ఇలా పడితేనే మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్తాం. అవును అది నిజం. పడతాం లేస్తాం ఖచ్చితంగా నించుంటాం అంటారు కదా, కానీ కొంచెం టైం పడుతుంది దేనికైనా కొంచెం టైం. ఇంకా మీకు ఏజ్ ఉంది కాబట్టి ఇంకా నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది. ఎంత అంటారు మావాడికి ఏజ్? నేను చెప్పలే మామ, చెప్పలే 28 అంతే, పర్ఫెక్ట్ 28. అదే ఒకసారి మాట్లాడుకున్నప్పుడు కరెక్టే మామ, నిజంగా అంతే. ఇంకోటి అదే టైంలో నాకు కార్డు విషయంలోనే జిత్ మాస్టర్ కూడా హెల్ప్ చేశారు. అలాగే గౌసన్న అని చెప్పేసి ఉంటారు అనమాట, జిత్ అన్న మెయిన్ అసిస్టెంట్. ఆయన కూడా అనకూడదు కానీ తిరిగాడు, ఇంటి పత్రాలు పట్టుకొని వదిన ఏమైనా పెట్టి ఇద్దామని చెప్పేసి తిరిగారు. కానీ ఎక్కడ అయితే ఉంటే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, చాలా ఎక్కువ పేలిపోయి ఇంట్రెస్ట్ అవి ఫస్ట్ వద్దులా నేను ఏదో చేసుకుంటారు, వదిలేండి అన్న అని చెప్పేసి, వద్దులే అన్న అని చెప్పేసి అలాగే జిత్తాను కూడా హెల్ప్ చేశారు ఆ కార్డు విషయంలో. ఇప్పుడు నార్మల్గా నాకు ఒక క్యూరియాసిటీ వచ్చింది అనమాట. అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ నెలకు ఎవరిని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా, రీసెంట్ టైమ్స్లో నేను అడుగుతున్నాను ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ అని అడుగుతుంటే ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక డీ షోకి వెళ్ళారు, మీరు ఇంత ఈ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు? బ్రో నేనైతే నెలకి ఇంత అని ఏం కాదు, కానీ ఒకవేళ ఈవెంట్లు కానీ నేను ఈవెంట్లు కూడా ఆపేసా. ఈవెంట్లకు కానీ వెళ్తే మాత్రం నెలకి మీరు అన్నట్టు వాళ్ళు చెప్పిన అమౌంట్ అంత కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 1 ఒక 2 3 అక్కడ వరకు వెళ్తుంది ఈవెంట్స్ కానీ చేస్తే, కంటిన్యూస్గా ఈవెంట్స్ కానీ చేస్తే. ఇప్పుడు ఆ ఈవెంట్స్కి వెళ్ళడం వల్ల మెయిన్ నేను ఏదైతే కొట్టాలనుకున్నానో అది పోతుంది, అది అవ్వదు ఇంకా. అది ఎందుకంటే
అంతే నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో బ్రో, డాన్స్ పోతుంది, తర్వాత దూకాలి, ఏది డబ్బుల గురించి కష్టపడతాం. కానీ ఇక్కడ మెయిన్ ఇక్కడికి వచ్చిన సినిమాకి వచ్చిన తర్వాత ఏంటంటే పర్ఫెక్షన్ ఉండాలి, ఒక మూమెంట్ ఫినిషింగ్ ఉండాలి, కంపోజింగ్ చేసే మైండ్ ఉండాలి, కెమెరా టేకింగ్ ఏంటి అది అంతా ఉండాలి. నువ్వు అటు వెళ్ళేవానికి ఇటు రావడం కాదు. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది హైదరాబాద్లో ఉంది, ఇది ఎక్కడ ఉంది, వైజాగ్లో ఉంది. ఎలాగవుతుంది రెండింటికి నాన్ సింగ్. సో నేను ఇంకా దాన్ని వదిలేసా. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత అసిస్టెంట్కి ఎంత పేమెంట్ అని ఉంటుంది. ఒక 3 రోజులు 4 రోజులు ఇలా చేసాం అనుకోండి, ఒక 25,000 30,000 అలా వస్తుంది అనమాట. అలాగా నేను కంటిన్యూ అలా చేసుకునేసరికి అలా వెళ్ళలేదు వస్తుంది ఒక అంత అక్కడ దాకా. అంతే. డబ్బులు సంపాదించాలంటే ఇప్పుడు మేము డబ్బులు పడాలంటే డబ్బులు పడితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది. ఎలా చేయలేటనా అయితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో మేము ఒక ప్రమోషన్ చేసాం, ఈవెంట్స్ చేసాం, లేకపోతే సంథింగ్ ఏదైనా షో చేసాం, వస్తుంది. కానీ మనకి ఏంటంటే హై గోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే దాని వెనకాల వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన వెనకాల డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మేము డబ్బుల కోసం వెనకబడి ఉంటే అసలు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఒక గోల్, ఒక డి మాస్టర్, దాని తర్వాత లేదంటే ఇది టైటిల్ కొట్టాలి, దాని తర్వాత బయటికి రావాలి ఒక మూవీ, అది ఉంది కాబట్టి ఆటోమేటిక్ వస్తున్నాయి. ఇప్పుడు నేను నాకు ఈ మంత్ మీరు అడిగినట్టే నాకు ఈ మంత్లో ఒక ఇన్ని ప్రమోషన్స్ వచ్చాయి, నాకు ఇది వచ్చింది, నెక్స్ట్ మంత్ ఆ ప్రమోషన్స్ ఉండకపోవచ్చు. అంటే మన ఆర్టిస్టులదే ఇదే ప్రాబ్లం. అంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కాకపోతే ఒక సెటిల్డ్ అనేది మనం ఆ గోల్ ఏదో ఉందో ఆ గోల్ కి సెటిల్ అయ్యాం అనుకోండి, ఆటోమేటిక్ మనం ప్రతిరోజు వస్తుంది. అది ఇంకా ఆపలేరు. ఇంకా లైక్ మరి ఈ మధ్య కాలంలో చాలా మంది మీ డాన్సెస్ లోనే పండు అని కానీ లేకపోతే ఇంకొంతమంది డాన్సర్స్ని భూమిక అని కానీ ఇంకొక చాలా మంది నేను చూసాను అనమాట. మొత్తం ఈవెంట్స్ లోనే కనిపిస్తున్నారు నాకు, చాలా ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. నేను చేస్తాను అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను. నేను వచ్చిందా ఈవెంట్స్ దగ్గర నుంచి నేను ఆపేసాను అంతే, ఈవెంట్స్ ఆపేసాను. వాళ్ళు ఖాళీ ఉన్న టైంలోనే ఇంకా ఉంటది కదా వాళ్ళకి వెళ్తూ ఈవెంట్స్ నేను తప్పు అని చెప్పట్లే. ఈవెంట్స్ తప్పని అంటే మరి కెరియర్ అంటున్నావు కదా, లైక్ అలాగే ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు అన్న ఏమనుకుంటున్నాడు, అన్న యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడో లేకపోతే కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నాడో అనేది అన్నకి తెలుస్తుంది. ఆబ్వియస్లీ కొరియోగ్రాఫర్ అవ్వాలి అని అనుకుంటే అన్నకు కూడా ఒక అర్థమైపోతుంది ఆడిపోయి, ఓకే దీనికి కొన్ని రోజులు పక్కన పెడతారా, మరి ఇటు రావాలరా అన్నకు కూడా అర్థమవుతుంది. సో అన్న మైండ్ ఏంటనేది మనకి చెప్పింది ఏంటంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలని అంటే నాన్ స్టాప్ ఈవెంట్ చేసుకుని డబ్బు సంపాదించవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఒక 5-6 చేసినా అంటే ఆటోమేటిక్ వచ్చేసిద్ది. మీరు అన్నట్టు ఒక 2-3 వచ్చేస్తాయి, మేము ఒక 10 చేసినా కానీ అట్లా. కాబట్టి ఇది ఏంటంటే వైజాగ్లో ఉంటుంటే ఇక్కడికే అంకితం అయిపోతాం, కానీ ఇక్కడ మన వరకు మనం ఇలా రాలేము అని చెప్పేసి నేను చేస్తాను. మన ప్లేస్ చేంజ్ అయితే మైండ్ చేంజ్ అవుద్ది. మంత్లీ ఒక 2 ఏం చేస్తాను నేను, అంటే మంత్లీ ఒక 2 ఏం చేస్తాను, ఎందుకంటే ఖర్చులకు వస్తే ఇంకా అలా. ఇంకొకటి డాన్సర్స్లోనే ఏదైతే ఇప్పుడు మొత్తం మాట్లాడుతున్నామో డాన్సింగ్ అంటే ఈ ఫీల్డ్లోనే ఎక్కువ తొక్కడాలు ఎక్కడాలు అనేవి ఎక్కువ ఉంటాయి అని. తొక్కడాలని కాదు, ఉంటాయి ఆ తొక్కడాలు ఉంటాయి, లేకపోతే అది అంటే కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరగవు. ఓకే ఉంటాయి. కాకపోతే టాలెంట్ ఉన్నాడు ఎంత తొక్కినా నించి ఉంటాడు ఖచ్చితంగా, ఒక రోజు వస్తుంది పక్క. అంటే ఈ తొక్కడాలు కూడా అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది మూవీ సాంగ్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక సాంగ్ ఏదో వచ్చింది సంథింగ్, ఆల్రెడీ నేను మంచి ట్రెండ్లో ఉన్నా, వెళ్ళేలా మంచి దాంట్లో ఉన్నా, నాకు సాంగ్ వచ్చింది, నేను బిజీ ఉన్నాను, నేను చెయ్యను మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అన్నది వాళ్ళకి చెప్తే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిని ఎత్తుక్కుంటారు. ఇప్పుడు నేనున్నా, అరే మన దగ్గర ఒకడు ఉన్నారా ఆడి చేస్తారు, ఆడికి ఇస్తే ఆడికి లైఫ్ వస్తుంది, నేను ఇచ్చినందుకు నా పేరు వీళ్ళ దగ్గర వర్క్ ఇదవుతుందిరా అని చెప్పేసి ఒకటి నాకు ఉండాలి. సరే నాకు బిజీ ఉన్నదండి, నాలాగే చేస్తాడు మా వాడు ఒకడు ఉన్నాడు, ఒకసారి వాడిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి కాంటాక్ట్ ఇచ్చామనుకోండి, వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇది 100% కానీ చూపించుకున్నాడు ఇంకోటి వస్తారు కదా, అది లేదు. ఆటోమేటిక్ ఇప్పుడు వీడు వచ్చాడు అనుకో, నేను భయపడతాను కదా, అరే లెగిసిపోతాడేమో, ఇక్కడ వచ్చేస్తాడేమో, ఫస్ట్ ఆ భయం తీసే నీకే ఉంటుంది, వాడికే ఉంటుంది. అండ్ ఇంకోటి ఎలా ఉంటుంది అంటే మీరు అన్నట్టు తొక్కడాలు అంటే మీన్స్ ఎలా వస్తాయో మేబీ ఇవి జరుగుతున్నాయి వింటున్నాం కూడా. ఇప్పుడు సడన్గా మీరు ఉన్నారు, సేమ్ మీరు ఒక మాస్టర్ బాయ్ మాస్టర్ ఉన్నారు, సడన్గా ఒక సాంగ్ వచ్చింది, మీరేం చెప్పారు, లేదు ఎవరికి ఇచ్చారు సాంగ్ అని అంటే నేను ఒకరికి ఇచ్చాను సాంగ్, సో లేదు నేను దానికన్నా తక్కువ చేస్తాను, అలా వెళ్ళిపోద్ది. పేమెంట్ వల్ల ఎంత తోపైనా కూడా నాకు ఆ సాంగ్ రావాలి, తక్కువ చేస్తా పక్క అని చెప్పేసి ఆ సాంగ్ వెళ్ళిపోతే మరి ఈడు ఏం చేయాలి, కొన్ని జరుగుతాయి. అంటే నాకు అంటే లైక్ ఒక రీసెంట్ టైమ్స్లోనే నాకు ఒక ఫోన్ వచ్చింది, ఒక డ్యాన్స్ ఒక కొరియోగ్రాఫర్ లైక్ ఆ టైప్లో ఒక పర్సన్ నాకు ఫోన్ చేశారు.
ఫోన్ చేసి ఏడుస్తూ నేను చచ్చిపోతానన్నా, నేను చైతన్య మాస్టర్లో చచ్చిపోతానన్నా, నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఒక ఇంటర్వ్యూలోకి వచ్చి ఓపెన్ అయిపోయి అన్నీ చెప్పాలనుకుంటున్నాను, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నా డబ్బులు ఆపేస్తున్నారు అని పలానా ఇలా కొన్ని స్టేట్మెంట్స్ బాగా చేశారండి. అంటే మీకు అలాంటి డబ్బులు ఏమైనా ఆపి డబ్బులు ఆపేదంటే ఈవెంట్స్లో అవన్నీ అవుతుంటాయి. అంత ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి కష్టాలు ఈ డాన్సెస్కి లైక్ ఆయన అలా చెప్పడం, లైక్ అదే చైతన్య మాస్టర్ ఇష్యూ అయిపోగానే ఒక పర్సన్ నాకు ఫోన్ చేసి చెప్పడం, లైక్ అలా నేను ఇవన్నీ అడగడం జరిగింది. చైతన్య మాస్టర్ మీకు మంచి క్లోజ్? వీడు ఇప్పుడు వీడికన్నా ముందు నేనైనా కానీ, రాజుగాడు అయినా కానీ, అభి అయినా కానీ, అందరం అసలు కొడుకులు లాంటి వాళ్ళం. అవును అవును, విన్నాను. పొట్టమే పడుకునే వాళ్ళం మేము అందరం కలిసి. అవును అవును, ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అండి, ఒక బెడ్ వేసి ఆయన పడుకోబెట్టి రాజుగాడు, అబ్బి, నేను మొత్తం పొట్ట మీద దూకేవాళ్ళం. అసలు ఎంత హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. ఇంకా ఖచ్చితంగా అయితే మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి ఇలా ఆపేసే మరి ఎక్కువ, అంటే లక్షల్లో అని కాదు వేలల్లో ఆపేస్తారు. ఒక టైంలో నాకు ఆ థాట్ వచ్చింది, చెప్పా కదా ఇప్పుడు సిచ్యువేషన్ అటు చెప్పను. అది మా వదిన కార్డు తిని ఆ టైంకి వచ్చేసే డబ్బులు అయిపోయి తీర్చడానికే ఫోన్లు చేస్తుంటారు, ఏదో ప్రాక్టీస్లో ఎందులో ఉంటాను నేను, కరెక్ట్ మైండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నారు అన్న టైంలో ఫోన్ వస్తుంది, అదే అయిపోయినా ఇది వస్తుంది, ఇది అయిపోయినా కట్టా 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 ఫోన్లు వస్తుంటాయి. ఆబ్వియస్లీ ఆ టైంలో వచ్చేసారు, తీర్చా, ఇంకా 2 ఉంది అంతే, తీర్చేసా. ఈ ఫోన్లో వచ్చేటప్పటికి ఆ టైంలో చాలా పీక్లా అయిపోయాను. అప్పుడే నేను ఈవెంట్ చైతన్య మాస్టర్ ఎందుకు చేసుకున్నా అర్థమైంది మావా అని చెప్పేసి. ఆ టైంలో ఏంటంటే నేను ఈవెంట్లు ఆపేసా, ఓన్లీ షూటింగ్సే. ఈవెంట్కి వెళ్తే మనం ఒక ఈవెంట్కి వెళ్తే అలా 25-30 అలా వస్తా ఒక ఈవెంట్కి వెళ్తే. ఓపెన్ ఫ్యాక్టర్ సినిమాకి వస్తే అది పేమెంట్ 5,000 అంత ఉంటుంది డేకి ఒక అసిస్టెంట్కి. నేను డాన్సర్కి వెళ్ళాను, అసిస్టెంట్కి డాన్సర్కి వెళ్తే బిజీ అయిపోతుండే, నేను అసిస్టెంట్కి వెళ్తా అని ముందు నుంచి అనుకున్నాను, అందుకే తీసుకున్నాను కార్డు కూడా. అది తక్కువ అమౌంట్ అవుతుంది, నాకు సరిపోదు, ఎటు సరిపోదు. అవతల వాళ్ళకి చెప్పలేక, ఆ మాటలు వినలేక, ఉండలేక, చేయలేక, అని నేను ఏం తప్పు చేయకూడదు, నేను తీసుకొని ఎటు బలదూరం ఏం తిరగలేదు, వెళ్ళిపోలేదు, ఎటు వెళ్ళిపోలేదు, ఏం చేయలేదు. అరే చేస్తున్న టైంలో ఏదో ఇంకో స్టెప్ ఏదో ఎక్కుదామని పరిగెడుతున్న టైంలో ఫోన్లు వచ్చి ఆ మాటలు ఇవి అని విని అవ్వట్లేదు అని చెప్పి చాలాసార్లు కదా ఒకసారి వచ్చింది మైండ్కి, చచ్చిపోవడం ఏంటి నాయన, ఇంత బతుకు బతికి చచ్చిపోవడం ఏంటి, అమ్మ నాన్న ఉన్నారు, అదే అమ్మ నాన్న మన గురించి ఇన్ని రోజులు ఇంత పెట్టి చచ్చిపోవడానికి, ఇప్పుడు నేను కానీ అయిపోయాను వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని చెప్పి మళ్ళీ ఇంకా అలా పెట్టుకొని అలాగా ఆకాశం వైపు చూసుకుంటే ఏదగారా ఏదగారా అని చెప్పి కేజీఎఫ్ పాట పెట్టుకుంటే అలా వినుకుంటే అలా ఉన్నాను. ఇంకా ఆ థాటే రాలేదు నాకు. కానీ నిజంగా చనిపోవడానికి పెట్టేంత ధైర్యం బతకడానికి పెట్టాలి, ఎందుకంటే చనిపోవడానికి వచ్చే ధైర్యం అంట అన్నిటికన్నా బలమైన ధైర్యం అదేనంట. అవును, దానికి మించిన ధైర్యం ఇంకేది ఉండదు. ఇప్పుడు ఊరేసుకుంటున్నావు అంటే, పేక వేసుకున్నావు అంటే నీ నరాల గేర్లు అన్ని కట్ అయిపోయి 4 బయటకు చచ్చిపోతావు, నీకు అర్థమవుతుంది, పెయిన్ నువ్వు భరించి చచ్చిపోతావు. కానీ అయినా కూడా పెయిన్ భరించి నేను చచ్చిపోతాను నా వల్ల అవ్వట్లేదు అంటే ఇంకా సిచ్యువేషన్ అలాంటి మనం ఏం చేయలేము. చచ్చిపోయిన వాళ్ళు కూడా మనం అంత ఈజీగా చచ్చిపోయి ఆ టైంలో అనిపించింది. ఇప్పుడు నాకు అనిపించింది మా అని చెప్పేసి అంటారు, ఆ టైంలో పక్క అనిపించింది. ఇంకా అంటే ఎటు సైడ్ రూట్ ఉండదు కదా మనకి, నాకు ఇటు సైడ్ బొక్కలే, ఇటు సైడ్ బొక్కలే, నాకు ఇది ప్రాబ్లం, ఎంతమందికి ఎలా కట్టాలి అనే థాట్ ఒకటి వచ్చింది చూడండి. ఆ థాట్ లో వేసారనుకో నీకు ఏం అర్థం కాదు వాళ్ళకి. డబ్బు లేకపోయినా పర్లా, ఇల్లు కారు లేకపోయినా పర్లా, నేను స్టార్టింగ్ నుంచి నా గోల్ అది, నేను అప్పు చేయకూడదు, నాకు వద్దు, నాకు ఎందుకు అప్పు, నాకు వద్దురా బాబు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మాలు కొంచెం అప్పులు చేసేటప్పుడు అప్పులు వచ్చి మాట్లాడేవన్నీ చిన్నప్పుడు అన్నీ చూస్తుంటాం కదా, అమ్మో ఇలాంటి నాకు వద్దు అనుకుంటూ 12 అయిపోయాను. అది వెళ్ళిపోతాయి. ఈఎంఐ కానీ అప్పులు కానీ ఈ వడ్డీలు కానీ ఇవి ఏం లేకపోతే అంత రిచ్ పర్సన్ ఎవడన్నాడు, ప్రశాంతంగా ఉంటది, హ్యాపీ తింటాం, పడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. 10 సంవత్సరాలు ఎక్స్ట్రా 10,000 సంపాదించామంటే ఆ 10,000 5,000 మంచి కడుపుని తింటాం మనం, ఎవరికి ఇవ్వక్కర్లేదు, పీస్ఫుల్, చాలా మారిపోతాయి, అన్ని మారిపోతాయి. ఇది హైలైట్, ఇది అవ్వట్లేదు నాకు. ఇంకా డబ్బులు రేపు మార్నింగ్ ఒకరికి ఇవ్వాలి, నేను అవ్వట్లేదు నాకు. వాళ్ళని అడిగాను, ఇల్లు అడిగాను, సెట్ అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, వాళ్ళ దగ్గర లేని ఎలా ఇస్తారు. ఒక రోజు ఒక స్టోరీ ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాను, నీడ్ హెల్ప్ అని. ఎంతమంది రెస్పాండ్ అయ్యారంటే, నిజంగా చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా, డబ్బు సంపాదించకపోయినా, ఇల్లు మేడలు కట్టకపోయినా కానీ ఒక ఆపోజిట్ పర్సన్ దగ్గర ఒక అభిమానాన్ని ఇంత సంపాదించుకున్నాను ఫీల్ నాకు అప్పుడు అనిపించింది. చాలా మంది ఏంటి బ్రో చెప్పండి, ఏ విధంగా హెల్ప్ చేయగలను ఏంటి అని చెప్పి ఎన్ని మెసేజ్లు వచ్చాయి, చాలా మెసేజ్లు వచ్చాయి. అయితే అంటే ఓపెన్ చేయలేక నాకు చేతులు వేలు నొప్పి వచ్చాయి నాకు.
అయితే ఒక రోజు ఒక బ్రోది ఓపెన్ చేయాలా వద్దా ఎందుకు అనుకుంటా ఓపెన్ చేశా. ఓపెన్ చేసి మెసేజ్ చేశా. మెసేజ్ చేస్తే హాయ్ బ్రో, ఏంటి బ్రో ఏమైంది బ్రో చెప్పండి బ్రో, నేను మీకు D10 నుంచి మీకు పెద్ద ఫ్యాన్ బ్రో, అసలు మీకు ఏమైంది చెప్పండి బ్రో, అసలు మీ ఫోటో గురించి అప్పుడులో ఈవెంట్కి వచ్చినప్పుడు తోసేటోళ్ళు బ్రో, అసలు దొరికేది కాదు మీ ఫోటో గురించి, ఎంత ట్రై చేసేటోళ్ళని, చెప్పండి బ్రో మీకు ఏ హెల్ప్ కావాలి చెప్పండి అని చెప్పేసి సరే నెంబర్ పెట్టండి బ్రో అంటే నెంబర్ పెట్టా. ఫోన్ చేసాడు భయ్య, ఏమని చెప్పంటే సోన్స్ ఇది సిచ్యువేషన్ ఇలాగ అయ్యింది, సోన్స్ ఇలాగ అయ్యింది అని చెప్పేసి అవునా ఎంత కావాలంటే ఓకే కావాలి అని చెప్పా. అవునా అని చెప్పి ఫోన్ మాట్లాడితే సరే ఎవరికి వేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ది ఒక నెంబర్ పంపించా, సోహిత్ అని చెప్పి ఆ నెంబర్ పంపించా. మాట్లాడితే ఆడి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఈ నెంబర్ పంపించా వాట్సాప్లో, ఆ నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అరే ఏంట్రా ఎవరితో ఏమైనా వేయించావా డబ్బులు ఏమని అంటే, బ్రో ఏంటి వేసారా అప్పుడే గ్యాప్లో అని చెప్పేసి అన్నాను. మాట్లాడుతున్న గ్యాప్లో వేస్తా అంటే కొట్టేసా బ్రో, ఏదో సోహిత్ కిషన్ ఏదో వచ్చింది అదే కదా. నాకేం అర్థం కాలేదు ఒకసారిగా, ఎవరు బ్రో అసలు ఫ్యామిలీ నమ్మరు బేసిక్గా, సరే చైన్ తాగడెట్టి తీసుకోని అనడానికి ఫ్యామిలీ నమ్మరు, ఎవరో తెలీదు ముక్కు ముఖం ఎవరో తెలీదు, నా మీద ఉన్న అభిమానంతో తీసుకొని ఇచ్చాడు బ్రో. నాకు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అర్థం కాలేదు అంటే చిన్న బడ్జెట్ కాదు అది, 1 lakh సెకండ్ లో మనోడు పరిచయం లేదు, ఏం లేదు, నేను తెలుసు ఆయన ఎవరు నాకు తెలీదు. 1 lakh టక్కుమని కొట్టగానే నాకు ఇంకా నేను అప్పుడు అది కూడా ఒకటి నమ్మ, అంటే నిజంగా బ్రో మనం ఏదైనా తప్పు కానీ ఏదైనా చేస్తే మాత్రం అది ఎట్టో కట్టు తిరిగి కొడతది బ్రో. అది నేను నీకు ఏదైనా మోసం చేసినా, నేను నీకు ఏదైనా చేసినా అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వచ్చినా నేను తరతది అది. సో మనం అలాంటిది ఏం చేయలేదు కాబట్టి ఆ దేవుడు ఆ టైంలో నాకు అలా సెట్ చేసి ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవలు చాలా పెద్ద మ్యాటరే వెళ్ళేది. ఆ టైంలో నాకు ఆ బ్రో శివ బ్రో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నాడు. వైజాగ్ చెప్పినట్టు ఇప్పుడు ఏంది ఈ సీన్ జరిగింది సేమ్ ప్రతి మా డీలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించపోయాము, అంటే సంపాదించాం బాగానే సంపాదించాం అన్ని. ఇప్పుడైతే అక్కడికి ఇక్కడికి చాలా చేంజింగ్ ఉంది, బట్ అంత సంపాదించలేదు. అంత ప్రేమ సంపాదించామంటే ట్రాఫిక్ అప్పుడు మేము రోడ్డు మీద వెళ్తుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ మమ్మల్ని పట్టించిన గుర్తుపట్టి సోమేష్ మాస్టర్ కొంచెం చూసుకుని సరే వెళ్ళండి ఆ హ్యాపీనెస్. ఇంకెక్కడైనా ఒక లొకేషన్కి వెళ్ళానండి, అప్పుడు సడన్గా ఇప్పుడు ఏదైనా వైజాగ్ కాకుండా మాకు తెలియని ఊరు వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు నించోన్నాం అనుకో అది ప్రాబ్లం అయింది అనుకోండి, గుర్తుపట్టేసి నేను ఉన్నా కదా దా తీసుకెళ్ళిపోతుందా అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఎన్నో ప్రాబ్లమ్స్ బ్రో, ఎన్నో ప్రాబ్లమ్స్ లో మమ్మల్ని సేవ్ చేశారు. అబ్బాబా మామూలు సేవ్. నేను గోవాకి వెళ్ళినా కూడా గోవా కన్నడ వాళ్ళు మన కన్నడ వాళ్ళు తెలుగు మాట్లాడతారు కదా కొంచెం కొంచెం అలా చూసి సోమేశ్ మీరు మాస్టర్ అలా మాట్లాడి మమ్మల్ని గుర్తుపట్టేసి వేరే లెవెల్ తెలుసా. ఆ విషయంలో మేము చాలా హ్యాపీ. మేము ప్రతిసారి మేము మామ ఇలా జరిగింది, మామ ఇలా సపోర్ట్ చేస్తున్నాం అంటే అది మామ డబ్బులు సంపాదించలేదు కానీ ఇది మాత్రం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. ఇప్పుడు నన్ను అడిగినా కూడా నువ్వు ఇన్ని రోజుల నుంచి నేను ఏ సంపాదించావంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి చెప్పడానికి, అంటే జీవితాంతం ఒక్క దాంతో అయిపోద్దని నేను చెప్పలే కానీ నార్మల్ చెప్తున్నాను, అంటే ఓపెన్ గా చెప్తున్నాను. అంతే ఇప్పుడు మనం చేయాల్సిన పక్క 100% చేయాలి. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నీ లైఫ్ అని అనుకుంటే నేను అక్కడే బాబీ వాళ్ళు అక్కడే వైజాగ్లో ఈవెంట్లు చేసుకుంటూ ఉండేటోడిని, ఎప్పుడు ఒకలాగా ఉంటుంది అనుకుంటే దాన్ని నేను చేంజ్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చా. ఇది కూడా నేను చేంజ్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ ఒక సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు, రిలీజ్ చేశారు, ఫుల్ హడావిడి చేశారు. ఏమైంది మళ్ళీ అది చేసాం మంచి ప్లాన్ తో, అంటే ఇది నేను వీడు అంటే నార్మల్ అయితే అది నా ప్లాన్ చేశాను. మావ ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మావ కలిసారు, మావ ఇలా ఫ్రెండ్స్ కలిసారా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు లేకపోతే ఇది అని చెప్పి మాట్లాడుకున్నాం. కలిసాము, ఒక 2 months ట్రావెల్ కూడా చేసాము. అండ్ ఒక 10 songs దాకా కూడా ప్లానింగ్స్ అయిపోయి, 5 songs దాకా సాంగ్స్ రెడీ అయిపోయి అన్ని అయిపోయి. ఫస్ట్ సాంగ్ తో మేము ఏంటంటే మా కొరియోగ్రఫీ దాంట్లో చూపించుకోవాలి, దాంట్లో చెయ్యాలి. చాలా మంది జనాలు అబ్బాబ్బా ఏం మంచి ఐడియా రా, బాగా చేసుకున్నారా, అలాంటి ఐడియా మాకు చాలా మంది అన్నారు. అలాంటి ఐడియా మాకు రాలేదా, మేము చేసుకోలేకపోయాం, అసలు భలే వచ్చిందా మీకు, ఇది నిలబెట్టుకుంటారు. బట్ ఏంటంటే పక్క అంటే మా అన్న వాళ్ళకి తెలిసిన అన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్, పెళ్లి వాళ్ళ డాడీకి ఆపరేషన్ అవ్వడం వల్ల, వాళ్ళ పెళ్లి అవడం వల్ల ఉన్న బడ్జెట్ అంతా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయేసరికి అది కొంచెం స్టాప్ అయింది అనమాట. అది కంటిన్యూ చేస్తాం పెడతారా బ్రో, నన్నే పెట్టి హ్యాపీగా కాదు బ్రో చేద్దాం. నేను ఏమంటే ఇదే ఇప్పుడు యూట్యూబ్ ఈ వ్లాగ్స్ అని ఇలా చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఇలా చేస్తే అమౌంట్ వస్తుంది అని చెప్పి మాకు D10 టైంలో తెలుసుంటే ఈ పార్టీ వేరే ఉండదు మ్యాటర్. 10 లక్షలు మీరు అన్నట్టు 10 లక్షలు కాదుగా, ఈ పార్టీ వేరే ఉండదు మ్యాటర్.
కానీ అంటే మనం చేసే టైంలో యాక్చువల్లీ మీ టైంలో నేను అలాగ అప్పుడు మీరు వచ్చారు అవునవునా అంటే మనం చేసే టైంలో ఇది లేదబ్బా లేదు అదే నేను అక్కడ దెబ్బ లేదు ఈ ఫేమ్ కి వాల్యూ లేదు ఆ ఫేమ్ కి అవును 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 అలా ఒకవేళ ఉన్నా ఈ టీవీలోని వీటిలో కనబడితేనే ఆ వాల్యూ రెస్పెక్ట్ ఇప్పుడు ఫేమ్ టీవీల్లో కనిపించే వాళ్ళకన్నా వాళ్ళు చేసేసరికి కార్లు ఎంట్రీ ఇచ్చి ఓపెనింగ్ వస్తున్నారట కట్ చేస్తున్నారట ఇలా కట్ చేస్తారు అంటే మేము వాళ్ళని తప్పని మేము చెప్పట్లేదు కానీ బ్రో అంటే అప్పుడు మేము కష్టపడిన కష్టం చాలా కష్టపడితే ఇప్పుడు డీటెయిల్లో కూడా నేను సెలెక్ట్ అయింది 10 మందిలో ఒక్కడినే నేను సెలెక్ట్ అయింది అంటే 10 మందిని కొట్టుకొని నేను సెలెక్ట్ అయ్యానంటే అది చిన్న మాట అది ఎంత తెచ్చుకుంటూ అవుతుంది ఇప్పుడు ఏమైపోయిందంటే నార్మల్ గా వచ్చేస్తున్నారు సింపుల్ గా అది చూస్తే అనిపిస్తే అరే అప్పుడు కష్టపడే కానీ ఇప్పుడు కష్టపడితే బాగుంది అప్పుడు అనవసరం కష్టపడ్డావరా అది తప్పేం కాదు ఎవరి వాళ్ళు కూడా కష్టపడుకునే రారు కదా వాళ్ళు కూడా కష్టపడి వస్తారు కాకపోతే ఎవరి వాల్యూ వాళ్ళది అంతే ఎవరి వాల్యూ వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళదే అంతే ఎవరి కష్టం వాల్యూ వాళ్ళది మనకిచ్చే వాల్యూ మనకి ఇస్తారు అంతే ఇచ్చే వాల్యూ వాళ్ళకు ఉంటుంది అంతే అంటే అది మైండ్ సెట్ ద్వారా ఉంటది చాలా మంది వాల్యూ ఇచ్చే మాట ద్వారా కూడా ఉంటది బేసిక్ గా మిమ్మల్ని స్టార్టింగ్ చూసేటప్పుడు అయితే మామూలుగా ఇంటర్వ్యూలో అవన్నీ చూస్తాం కదా గీరా పొగరు అదే అనుకున్నాం మనం ఒకసారి కలిసిన తర్వాత ఇంకేంటి అసలు శివబ్రోయేనా అన్న ఫీలింగ్ ఆబ్వియస్లీ వస్తుంది ఎవరికైనా అది బిహేవియర్ బట్టి మాట్లాడి బట్టి సిచ్యువేషన్స్ అంటే స్క్రీన్ బయట గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో అని అడిగారు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని అడగదు నా వైపు చూస్తున్నాం బెస్ట్ ఫ్రెండ్ చెప్పు గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే బ్రేకప్ ఉందా ఫస్ట్ బ్రేకప్ ఉందా బ్రేకప్ తర్వాత గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అంటే నేను చెప్తాను బ్రేకప్ కాదు కానీ బ్రేకప్ అది ఎలా ఉంటుందంటే నేను లవ్ లో దిగుదాము అనే ఫీల్ లో నేను దిగుదాము అనే టైంలో మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు వీడైనా కానీ రాజుగాడి కానీ మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు నేను అది పట్టించుకోలేదు అంటే చాలా ఫస్ట్ స్టార్టింగ్ లవ్ అంటే మీన్స్ అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయాను బాగా ఏంటది అట్రాక్షన్ అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు అయితే అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయి ఏం చేశారు కొంచెం సెట్ అవ్వలేదు తను ఆ టైంలో మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను అయిపోయాను సో దానివల్ల ఎందుకులే మళ్ళీ అసలుకే మనకున్న బొక్కలు చాలవా ఇంకో బొక్క ఇంకా అవసరం అని చెప్పేసి ఇంకా అక్కడతో నేను కట్ చేసుకున్నాను అలా అనుకున్న టైంలోని నువ్వు వచ్చావు నేను కదా మా మామ వచ్చాడు అలా అనుకున్న టైంలోని అప్పుడు అనుకొని ఫ్లైట్ ఎక్కాడు అలా పైకి వెళ్తున్న టైంలో ఇంకో ఫ్లైట్ వచ్చింది ఆ ఫ్లైట్ రాగానే మళ్ళీ కింద తీయాడు ఇప్పుడు అదే మీరు అడుగుతుంది అది ఇప్పుడు వచ్చిందా ఏంటిది ఫ్లైట్ వేసే ఇప్పుడు వీసా మామ ఒక 2-3 సంవత్సరాల తర్వాత పెళ్లి 2 సంవత్సరాల్లో 2 years అయితే ఉన్నారు ఇప్పుడు లైఫ్ లో ఇప్పుడైతే నేను ఓపెన్ ఫ్యాక్ట్ అది నిజంగానే ఉన్నారు తప్పే నేను లవ్ కాదు లవ్ మీన్స్ అంటే తనని ఏం చేశానంటే డైరెక్ట్ ఆడియన్స్ చూస్తారా వద్దురా లవ్ లాంటిదే కానీ మేము మాట్లాడుకో ఏం డైరెక్ట్ నేను తనని చూసి నేను లవ్ యూ చెప్పకుండా ఇవన్నీ చెప్పకుండా పెళ్లి చేసి కనిపిస్తుంది అనేది చెప్పేసాను అంతే అది ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రపోజల్ సిస్టమ్ సో అంతే ఇప్పుడైతే హ్యాపీ నీకు ఉన్నారు బ్రో నేను చెప్తా అసలు లవ్వే వద్దు భయ్యా అస్సలు వద్దు పెళ్లి అంటున్నారు రా పెళ్లి కూడా మంచిగా సెటిల్ అయిన తర్వాత ఎందుకంటే మనం సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుని అమ్మని కానీ తీసుకొచ్చాను పాప కూడా కష్టపడతాను అంతే మరి అంటే నేను విన్నది ఓరో అమ్మాయిని మోసం చేసావు వాడుకొని వదిలేసావు అని వైజాగ్ మరి ఇవే వద్దు బ్రో చెప్పాను మీకు ఆల్రెడీ పర్సనల్స్ వద్దని లేదు నార్మల్ విన్నది నేను అడుగుతాను ఎందుకు బ్రో ఇవన్నీనా చెప్పాను మీకు ఆల్రెడీ నేను ఫోన్ చేసి అడిగాను మీకు ఫోన్ చేసి చెప్పాను నేను మీకు ఆల్రెడీ కాదు నార్మల్ క్వశ్చన్ అడిగాను ఏముంది నార్మల్ ఆన్సర్ చెప్పు బ్రో కట్ వద్దు బ్రో ఎందుకు బ్రో చిరాగ్గానా నేను ఆల్రెడీ మీకు చెప్పాను వద్దు బ్రో ఇలాంటి అడగద్దు బ్రో అని చెప్పేసి అంటే నిజం లేకపోతే చెప్పొచ్చు కదా నిజం లేకపోతే ఎందుకు బ్రో అడగడం అవన్నీనా నిజం లేకపోతే అడుగు చెప్పొచ్చు కదా ఎందుకు బ్రో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫోన్ చేసి అలాగే మీరు రావని కూడా చెప్పాను నేను మీకు కరెక్ట్ కాదు బ్రో ఇది అసలు మీకు ఫ్యాంక్ క్లాస్ అడ్డాకున్నారా సూపర్ రామా నాకు అర్థమైపోయింది అర్థం అవలేదు నాకు ఫస్ట్ నుంచి నాకు ఈడు అలాంటి పనులు ఏం చేయడు ఇది ఎందుకు మరి అని చెప్పేసి ఈడు ఈడు ఎలివి చేసి చేస్తున్నావు మీరు
మీరు అలా నార్మల్ గా ఏదో నిజంగా ఏదో ఏమంటారు ప్రిపేర్ అయిపోయి ముందే ప్రిపేర్ అయిపోయి కూర్చొని మనం ఏదో చేద్దాం ముందు అనుకున్నాం కానీ వేరే వెళ్ళి ఉంటే బాగుంటది. ఈ టాపిక్ వచ్చింది. ఇంకొంచెం బాగా చేసింటే అయిపోయేదిరా. నేను చేస్తాను బ్రో కూడా కొంచెం సీరియస్ అయి ఉంటే బ్రో అక్కడ నుంచి నవ్వేస్తాడు. నాకు తిరిగాను. బానే ప్లాన్ చేశారు మనకి కానీ పట్టేసాం. ఇంకొక టాపిక్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు మీ డీలో ఉన్న వాళ్ళందరూ ప్రభుదేవ గారు అని చెప్పి చాలా పిచ్చి అయిపోతుంటారు అనమాట. అంటే నిజంగా అభిమానం చూపిస్తారా లేకపోతే అలా చెప్పుకోవాలని చెప్పి చెప్పుకుంటారా? అది నార్మల్ నాకనే కాదు ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. డీ వాళ్ళని కాదు బయట కూడా ప్రభుదేవ మాస్టర్. ఎందుకు ప్రభుదేవ మాస్టర్ అంటారంటే ఇప్పుడు ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ పెద్ద మాస్టర్ ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో బాలీవుడ్ అని చూసుకుంటే ఎవరైనా కానీ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చేస్తున్న టైమింగ్, ఇప్పుడు చేస్తున్న మూమెంట్లు, ఇప్పుడు చేస్తున్న ఫ్రేమింగ్లు జవానాలు ఎప్పుడు చేస్తారు. నేను కూడా పొట్టలేదు అప్పటికి. ఎప్పుడో జవానాలు ఎప్పుడు చేస్తారు ఆయన. ఇంకా ఆటోమేటిక్ గా అప్పుడు ప్రభుదేవ అంటే కొంచెం డాన్స్ వచ్చిన తర్వాత ప్రభుదేవ అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు అమ్మ నాన్న కానీ ఎవరైనా అంటే నువ్వు పెద్ద డాన్సర్ అయిపోతావు, ఏడు ప్రభుదేవలో అయిపోతావు నువ్వు వాళ్ళు కూడా అప్పుడు అనేటారు. ప్రభుదేవ అంటారు ఎవరి బాబాయ్ అని చెప్పేసి ఉంటది కదా చూడడానికి. అంటే ఇంకేటి యూట్యూబ్కి వెళ్ళి కొడితే ఇంకేటి క్యాప్ వేసుకుని మొక్కాలని కొడుతుంటా ఎవరైనా అక్కడి నుంచి కొడుతుంటే ఏంటి ఎంత బాగా చేస్తానని చెప్పి ఇంకా అలా చూస్తున్న కొద్ది ఇంకా అబ్బా ఇలా చేయాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా. సో ఇంకా అట్లా డి అనే కాదు. ఇప్పుడు డి గురించి ఎందుకు వచ్చిందంటే మొన్న లాస్ట్ టైం వీళ్ళు సీజన్ వచ్చారు కాబట్టి, మీ సీజన్ కదా ఈ సీజన్కి వచ్చారు కాబట్టి ఇంకా అందరూ ఫోటోలు దిగారు, అవి దిగారు, ఇవి దిగారు కాబట్టి ఇంకా డి వాళ్ళు మాత్రం మీకు అనిపిస్తుంది. కానీ బయట మొత్తం ప్రపంచం అంతా ప్రభుదేవ మాస్టర్ అని అంటారు. ప్రభుదేవ మాస్టర్ లారెన్స్ మాస్టర్. క్లారిటీ ఇస్తాను దీని మీద. మ్యాట్ ఏంటంటే ఇప్పుడు ఒక యాక్టర్స్ కానీ ఇంకా యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారినే చూస్తారు. అంటే ఇప్పుడు ఎందుకంటే అసలు సినిమా ఇండస్ట్రీ అసలు నించుంది అసలు ఉంది అని అంటే ఎంత తోపుగా ఉందని అంటే చిరంజీవి గారి వల్లే. సో మాకు అలాగా డాన్సర్ గా ఏంటంటే ప్రభుదేవ మాస్టర్ అసలు ఆయన చేసిన స్టైల్స్ కానీ, ఆయన చేసిన టైమింగ్స్ కానీ, ఆయన చేసిన వీడు అన్నట్టు ఫ్రేమింగ్ కానీ సాంగ్లు ఎప్పుడు అయిపోయి. ఇప్పుడు మేము చూస్తుంటే మేము కష్టపడి ఒక మూమెంట్ చేస్తుంటే ప్రభు మాస్టర్ సాంగ్ రే అప్పుడు అయిపోయాయి మూమెంట్ లో రే అప్పుడు చేశారా ప్రభు మాస్టర్ అని చెప్పేసి. సో అసలు ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇప్పుడు కన్నడ అయినా, తమిళ అయినా, ఇంగ్లీష్ అయినా, ఇప్పుడు మా హాలీవుడ్ అండ్ కాలీవుడ్ ఎక్కడ ఎనీ లాంగ్వేజ్. హాలీవుడ్ లేదు హాలీవుడ్ లో ఏంట్రా, హాలీవుడ్ లో కూడా తెలుసు ప్రభుదేవ చేయలేదురా చేయడం కాదురా నేను చెప్పేది తెలుసు అదే అంటున్నా. తెలియని వాళ్ళు ఇంకెవరు ఉండరు మినిమం. అసలు మొత్తం ఎక్కడ చూసినా ప్రభుదేవ ఫ్యాన్స్ డాన్సర్ అయితే కనుక పక్కా. ఓకే థ్యాంక్ యూ. ఎండ్ అయిపోద్ది అనుకోలేదు కదా. ప్యాకప్ ఫైనల్గా ఆడియన్స్కి మీ తరపున మీకు ఇంత పొజిషన్లో అంటే మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నందుకు, ఎందుకంటే మీరు రీసెంట్ టైమ్స్లో ఏ రీల్ కానీ చూసినా ఆల్రెడీ మనం యాక్చువల్లీ బేసిక్గా 2 hours అయిపోయింది. ఇంకా ఎక్కువ మాట్లాడినా కూడా అంతవరకు చూడడం కూడా తెలియదు. మనం ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ ప్లాన్ చేద్దాం ఎందుకంటే అంత ఉంది, చాలా కంటెంట్ ఉంది. నార్మల్ ఇంకేం చెప్పలేదు మనం, చెప్పలేదు ఇంకా ఉంది. మజా కూడా ఉంటుంది మధ్య మధ్యలో. అవును ఎక్కువ ఇది ఉంది, అది చాలా ఎక్కువ ఉంది. అంత ఎక్కువ కూడా చూస్తారా చూడరు కూడా మనకి కట్ చేయరా మీకు ఏం ఉంటుంది, అది కట్ చేయడానికి వెళ్ళలేదు అంత ఉంది కంటెంట్. ఓకే అంటే ఎడిటింగ్ లేపుతారులే చిన్న చిన్న. ఫైనల్ ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ బ్రో మొత్తం ఏం నడుస్తున్నాయి? నేనైతే అసిస్టెంట్గా చేస్తున్నా సినిమాలో. ఇప్పుడు అదే చెప్తాను కదా, ఇప్పుడు ఈవెంట్స్ ఆప్షన్ డీ కూడా చేయట్లేదు, రియాలిటీ షోస్ కూడా ఏం చేయనని చెప్పట్లేదు. చేస్తా డీ అంటే మళ్ళీ నేను చేస్తా, కానీ ఒక్క దాని మీద పెట్టే కదా మైండ్, దాని మీద పెడితేనే అది అయ్యేంత వరకు అవ్వదు. ఇప్పుడు నేను ఇంతకు ముందు డాన్స్ క్లాసులు చెప్పాను, ఈవెంట్లు చేసుకుని వచ్చాను, అప్పుడు డీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. 3-4 సంవత్సరాలు కష్టపడి డీకి వెళ్ళా, డీలో మాస్టర్ అవ్వాలనుకున్నా అయ్యా. ఇప్పుడు సినిమాలో కార్డు తీసుకుని కొరియోగ్రాఫర్ అవ్వాలని నాకు మెయిన్ గోల్. సో ఇప్పుడు తీసుకున్న 2-3 years అవుతుంది, దగ్గరలోనే ఉంది, ట్రై చేస్తున్నా అవ్వాలని గట్టిగా పట్టుకుంటున్నా పట్టు. అది లేట్ అయినా ఏదైనా దూకేయాలి. ఫస్ట్ దూకిన తర్వాతే నువ్వు వస్తావు, నువ్వు రాగలుగుతావు. ఎందుకంటే నీలో టాలెంట్ ఉంది, లేకపోతే నువ్వు భయపడాలి. అరే నాకు టాలెంట్ లేదా, నేను చేయలేనురా, నాకు అవ్వదురా అనుకుంటే వద్దులేరా మనకి ఇది. ఇప్పుడు నాకు చదవలేను కాబట్టి వద్దులే, చదువుకి మనకు అవ్వదని చెప్పేసి నేను పక్కన పెట్టాను. సో నేను చేయగలను, నాకు తెలుసు ఏం చేయాలి ఏంటి అన్నది. సో దానికి బ్యాక్ సపోర్ట్ ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు జిత్తు మాస్టర్ అయినా లేదా గౌస్ అన్న కానీ లేదంటే ఈడి కానీ ఇంకా ఉన్న ఆ
సినేరియో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ నేను రాంగ్ స్టెప్ వేసినా కూడా అటు కాదని చెప్పి చూసేటోళ్ళు ఉన్నారు. సో అంత బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఆగాలి? సో నేను ఇప్పుడు మొత్తం నాకు ఒక క్లారిటీ ఉంది. నాకు క్లారిటీ ఉందన్న విషయం కూడా కొంతమందికి తెలియదు. నాకు ఆ క్లారిటీ ఉందని చెప్పేసి అని. సో ఆ క్లారిటీ నేను సక్సెస్ తోనే కొడతాను, సక్సెస్ తోనే చెప్తాను. చాలా మందికి సమాధానం చెప్పాలి, చెప్తా 100%. జరుగుతుందన్న ఇప్పుడైతే మూవీస్ అయితే ఇప్పుడు వర్కింగ్ లో ఉందంతా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదో చెప్పాడు, ఇప్పుడు అందరి డ్రీమ్ అది మాకు అదే ఏంటంటే దాంతోపాటు నీకు ఇంకొక కోరిక ఏంటంటే నేను యాక్టింగ్ కూడా ఉంటుంటుంది. నాకు యాక్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మాస్టర్గా చేస్తాను చూడండి, ఖచ్చితంగా కష్టపడేది ఖచ్చితంగా హీరోగానే యాక్టింగ్ గానే. నేను కూడా యాక్టింగ్ అంటే డాన్స్ తో పాటే నాకు ఒక కోరిక కూడా ఉంటుంది. హీరోగానే చెయ్యాలని కాదు, నాకు హీరోగానే వెళ్తాను ఖచ్చితంగా, హీరోగానే చేస్తాను. బట్ నాకు ఇక్కడ కోరిక అంటే నేను చేసే మూవీలో ఒక మూవీ ఉందంటే దాంట్లో కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ చేస్తే కనుక దాంట్లో యాక్టర్గా పక్కా ఉండాలి. నా డాన్స్ నేనే కంపోజ్ చేసుకోవాలి అన్నట్టు కూడా ఉంటుంది నాకు. సో పక్కాగా హీరో మాస్టర్ అవుతాడు, నేను మాస్టర్ అవుతాను, ఇద్దరం కలిసి మాస్టర్ అయ్యి ఇండస్ట్రీలో కొట్టేసుకుంటాం. ఈ సాంగ్ బాగా వచ్చిందా, మా సాంగ్ బాగా వచ్చిందా, అంటే ఏ విధంగా ఏ విధంగా బాగా యాక్ట్ చేస్తావు అన్న, యాక్టర్ గా బాగా పనికొస్తావని. అదే కదా లైఫ్ లో యాక్టింగ్ అయితే చేయను. లైఫ్ లో ఫిల్టర్స్ ఏమి ఉండవులే. ఇప్పుడైతే ఆల్బమ్ సాంగ్స్ కానీ, ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ఇప్పుడు చిన్న చిన్న మూవీస్ ఇలా స్టార్ట్ అవుతున్నాయి. హ్యాపీ. ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో.